టు డిఎన్ఏ విత్ భరత్. తెలంగాణలో 22A నిషేధిత భూములపై రచ్చ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినా ప్రజల్లో ఆందోళన తగ్గడం లేదు. కమిషన్ల కోసమే నిషేధిత జాబితా పేరుతో దందా చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దరఖాస్తుల అవసరం లేకుండానే నిషేధిత జాబితాను ఎత్తివేయాలని హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అధికారుల పొరపాటు వల్లే 22A నిషేధిత జాబితాలో ఇబ్బందులొచ్చాయని మంత్రి పొంగులేటి మరోసారి చెప్పారు. ఎవరు ఆందోళన చెందొద్దని, నెలాఖరు వరకు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రోహిబిటెడ్ జాబితా వెనుక అసలేం జరిగింది? మంత్రి చెప్పినట్లు అధికారుల తప్పిదం వల్ల ఇలా జరిగిందా? బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు ఎలా చేరాయి? అసలు ఇది అధికారుల తప్పిదం అయితే మరి బాధ్యత ఎవరిది? సో అసలు బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అన్నది కామన్ మ్యాన్ కు అర్థమయ్యేలా మనం చెప్పాలి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఒకసారి హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడింది విన్న తర్వాత నేను చెప్తాను నా విషయం. ఎస్, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా, అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగులేటి, నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని. ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్. సో ఈ 22A అంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్, అంటే ఈ నిషేధిత జాబితాలో ఉన్న ల్యాండ్స్ ఎవరైనా వెళ్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయమంటే రిజిస్ట్రేషన్ చేయరు. ఎందుకంటే దీని మీద థరో ఎంక్వైరీ చేస్తారు. కొద్దిమంది ఏంటంటే, ఎందుకు ఇది పెట్టారంటే, ఈ ప్రొహిబిటెడ్ లిస్టు ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, దేవాదాయ భూముల్ని కాపాడాలి, వఫ్క్ ల్యాండ్స్ కాపాడాలి, ఇట్లా వీటన్నిటి కాపాడాలన్న ఉద్దేశంతో 22A లిస్ట్ పెట్టారు. సో ఈ లిస్టులో రాత్రికి రాత్రి దాదాపు 1000 ఎకరాలు కూడా చేరైన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే, 2008లో రాజశేఖర్ రెడ్డి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రద్దు చేశారు. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద దాదాపు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో చాలా ల్యాండ్స్ ఉన్నాయి. కానీ మరి ఇది ఏం పొరపాట లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్న వందలాది ఎకరాల భూముల్ని ఇది 22Aలో పెట్టారు. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు హరీష్ రావు అన్నట్టు సీఎం అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చాలా భూములు ఉన్నాయి. దాంతో సీఎం నివసిస్తున్న ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయింది. సో ఇప్పుడు దీని మీద 2 ఇష్యూస్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, దీనికి కారణం ఒకటి భయాందోళన జరుగుతోంది. అంటే ఏంటంటే, దశాబ్దాల క్రితం రక్తం ధారబోసి కొనుక్కున్న 100 గజాల ఫ్లాట్లో, 200 గజాల ఫ్లాట్లో 30 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయిన పట్టా భూముల్ని రాత్రికి రాత్రే కంప్యూటర్లో ఒక్క క్లిక్ 30 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు కూడా, లేకపోతే ఒక 100 గజాలు, 150 గజాలు దశాబ్దాల క్రితం రక్తం ధారబోసి కొనుక్కున్న వాళ్ళు అధికారుల తప్పిదం కారణంగా ఒక క్లిక్ తోటి రాత్రికి రాత్రే ఇది 22A నిషేధిత జాబితాలో పడిపోయింది. పిల్లల పెళ్లిళ్ళు కానీ, చదువులు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ హాస్పిటల్ ఖర్చుల కోసమో లేకపోతే స్థలం అమ్ముదామని వెళ్తే, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే సామాన్యుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక ఈ జనరల్ గా నిషేధిత జాబితాలో ఉంటే కనుక ఏం చేయాలి? దాన్ని ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ కానీ, ఆర్డీఓ, కలెక్టర్, ఆ తర్వాత సిసిఎల్ఏ అంటే కమిషనర్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళ రికమెండేషన్ అంటే ముందు ఎంఆర్ఓ రికమెండ్ చేస్తాడు, ఆ తర్వాత అది కలెక్టర్ దాకా వెళ్తుంది, కలెక్టర్ నుంచి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ దాకా వెళ్లి ఆ 22A నుంచి నిషేధం ఎత్తేయాలి. అయితే ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు అసలే రెవెన్యూ యంత్రాంగం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు.
రెవెన్యూ యంత్రాంగం మీద ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది అంటే కారణం ఏంది? ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి ఒక లేడీ ఎంఆర్ఓను తగలబెట్టేంత ప్రజలకు కోపం ఉంది. సో వీళ్ళకి ఇప్పుడు ఇది పోగానే నిజానికి ఒక వాళ్ళ తప్పేం లేదు, ప్రజల తప్పేం లేదు. ఆ 22A లిస్ట్ లో పోగానే దాన్ని తీసేసేందుకు తహసీల్దార్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆర్డీఓలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కలెక్టర్ల దగ్గరకు పోతే మాకు ఎంఆర్ఓ దగ్గర నివేదిక కావాలంటారు, ఎంఆర్ఓల దగ్గరకు పోతే కలెక్టర్ నుంచి మాకు రావాలంటారు. వీళ్ళందరి దగ్గర సీసీఎల్ దగ్గర పోతే మాకు ప్రభుత్వ పెద్దలు దగ్గర అధికారుల తప్పిదం అంటున్నారు. సో ఇది తహసీల్దార్ నుంచి కలెక్టరేట్ దాకా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి జిల్లా రెవెన్యూ కార్యాలయం దాకా పిల్లర్ టు పోస్ట్ అన్నట్టు పిచ్చి వాళ్ళు తిరిగినట్టు తిరగాలి. అధికారుల తప్పిదమని మంత్రి అంటున్నారు. తప్పు చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారు? అదే ఏం చర్యలు తీసుకుంటారన్నా చూడాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే దానికి క్షమాపణ చెప్పారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తే కలెక్టర్ అధికారి అని చెప్తారు, కలెక్టర్ దగ్గరకు వెళ్తే ఎంఆర్ఓ మా గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్తారు. సో ఇట్లా అయితే కనుక ఈ రెండు పెట్టుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్తే ఎంఆర్ఓ కలెక్టర్ ఇద్దరు పోతే ఇది పోర్టల్ లాక్ అయిందని చెప్పి గేట్లు మూసేస్తున్న సిచ్యువేషన్. సో గ్రీవెన్స్ పెట్టుకోండి, ఫైల్ ప్రాసెస్ లో ఉంది, పరిశీలిస్తున్నాం, ఇట్లా రోజుల తరబడి తిప్పుకుంటున్న పరిస్థితి. దీనికి తోడు ఇప్పుడు ప్రతిదానికి ఏముంది, ప్రతిదానికి ఒక రేటు ఉంది గవర్నమెంట్ లో ఏం చేయడానికైనా. ఈ గవర్నమెంట్ అని చెప్పట్లేదు, రెవెన్యూలో ప్రతిదానికి ఒక రేటు, మ్యూటేషన్ అయితే ఒక రేటు, పాస్బుక్ ఇచ్చేందుకు ఒక రేటు, అంటే సర్వే చేసేందుకు ఒక రేటు, ప్రతిదానికి ఒక రేటు. ఇప్పుడు ఈ 22A కూడా దాన్ని తీసేందుకు ఒక రేటు. పెద్ద పెద్ద హైదరాబాద్ సిటీలో కొత్తగా కట్టిన రెరా అప్రూవ్డ్ షాపింగ్ మాల్స్ కూడా రేటు కట్టి తీసుకుంటున్నారు ప్రొహిబిటెడ్ లిస్ట్ లోంచి తీసేయాలంటే. అదేంటంటే ఒక సర్వే నెంబర్ మొత్తాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టేశారు. ఇక మూడవ దశ హైదరాబాద్ లో అంటే రియల్ మాఫియా ఏం చెప్తోంది, ఎలాగూ 22లో పడింది కదా, రూపాయి విలువ చేసే నీ ఆస్తి పావులాకు కూడా ఉండదు. అంటే 100 రూపాయలు విలువ చేస్తుంది అనుకోండి, 1,00,000 రూపాయలు విలువ చేస్తే ఆస్తి దాన్ని 25,000కే అమ్ము, 22A పడ్డది కదా నీకెందుకు, ఇక మేము చేయించుకుంటామని చెప్పి, మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పి అడుగుతున్న పరిస్థితి. సో ఈ దళారుల చేతిలోకి రిజిస్ట్రేషన్ రాగానే దాన్ని 22A ఎత్తేస్తారు, క్షణంలో మాయం చేస్తారు. ఇది జరుగుతుంది. ఇంకొకటి గుండుగుత్త ఇప్పుడు ఇదే సందర్భంలో నిజానికి ఏమంటారు, నిజమైన ప్రభుత్వ భూమిని కూడా, నిజమైన దేవాదాయ శాఖ భూమిని కూడా, నిజమైన వఫ్క్ ల్యాండ్స్ కూడా ఇదే సందర్భంలో దాన్ని క్లియర్ చేసి, అంటే నిజంగా ఏదైతే ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేయాలనో, నిజంగా ఏదైతే 22A ఉందో ఆ సెక్షన్ వర్తించే భూమిని కూడా ఈ అన్ని ఇప్పుడు వేలాది ల్యాండ్స్ చేరాయి కాబట్టి ఇదే సందర్భంలో వాటిని కూడా చేంజ్ చేయొచ్చన్న ఆలోచన కూడా వస్తుంది. సో సాధ్యమైనంత త్వరగా దీన్ని ప్రభుత్వం రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ పొంగులేటి అన్నారు, నిన్న 22Aకి సంబంధించి 5 రిజిస్ట్రేషన్లు అయినాయి, నేను తిరుగుతాను, అవసరమైతే నేను అక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీసులు తిరిగి చేయిస్తానంటారు. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడారు. స్పందన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన, నేను యాదగిరి గుట్టలో దాదాపు ఆయన చెప్తుంది ఏంటంటే, యాదగిరి గుట్టలో 100 ఎకరాల భూమిని ఈ 22Aలో చేర్చారు. 42,000 ఎకరాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన దాని ప్రకారం యాదగిరిగుట్టలో 42,000 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని సీఎంకు 4 నెలల క్రితమే నేను చెప్పాను. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేస్తుండొచ్చు, బాధ్యులైన అధికారుల మీద చర్యలుంటాయి. 30% కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుంది. సీఎం అమెరికా టూర్ తర్వాత దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు. మా ప్రభుత్వ మంచితనాన్ని కొద్దిమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండొచ్చు. 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే మేము ఊరుకోము. 22A జాబితా మీద సమగ్ర విచారణ చేస్తాం, కఠిన చర్యలు తప్పవు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండొచ్చని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. దరఖాస్తులు అవసరం లేదు, డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, పొరపాటున జరిగిందా కావాలనే చేశారా అన్నది విచారణలో తేలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రి చెప్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో
ప్రస్తుతం అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా స్టూడియోలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. మరికొద్దిమంది గెస్టులు కూడా బీజేపీ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా శరత్ గారు, సో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు ఇవాళ, ప్లస్ హరీష్ రావు అక్కడ మల్కాజ్గిరిలో ఒక ప్లేస్కి వెళ్ళి ఆ విషయం మీద ఆయన మాట్లాడారు. ఒక సంచలనం అవుతోంది, అంటే సీఎం ఇల్లు కూడా 22A నిషేధిత జాబితాలో ఎట్లా పడిందని చెప్పి. సార్ ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఏమంటే మీరు చిన్నప్పుడు మనం కథ చదివాం, గుర్తుండే ఉంటది, చాకలివాడి గాడిద కథ. అంటే కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే గాడిదను బడితే పెట్టి పూజ చేస్తారు కదా, అట్లా. ఇప్పుడు సంబంధిత మంత్రి, రెవెన్యూ మంత్రి రోజువారీగా విలేకరుల సమావేశాలు పెట్టి ఓ రోజు సారీ చెప్తున్నాడు, ఓ రోజు అదంటున్నాడు, ఓ రోజు ఇదంటున్నాడు, రకరకాల మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు కదా. సంబంధిత మంత్రి మాట్లాడకపోతే సరే, జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ లో ఇంకో మంత్రి ఒక సబ్జెక్ట్ లో మాట్లాడొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ఇది అడ్రసింగ్ ది గ్యాలరీ. ఇప్పుడు కోమటిరెడ్డి మాట్లాడిన మాటల్లో అర్థమే లేదు. అధికారులు ఏదో చేశారు అని అంటే అధికారులు ఎట్లా చేస్తారండి? తహసీల్దార్కు ఏం అధికారం ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడానికని? వీళ్ళు కూర్చొని రకరకాలుగా వీళ్ళకు నచ్చిన వ్యవహారాలు వీళ్ళు చేసుకొని ఇవాళ అది బయటకు వచ్చి బహిర్గతం అయిన తర్వాత అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం తప్ప వీళ్ళు చేయకుండానే ఇన్ని ల్యాండ్స్ 22A కింద వెళ్ళిపోతాయా? 22A యొక్క మూల ఉద్దేశం కొంచెం జూమ్ లో సెంటర్ లో ఉండండి మీరు. ఇప్పుడు ఆపోజిట్, అంటే ఇటువైపు కాదు, ఇటువైపు జరగాలి. ఎస్, ఇంకా ఇటువైపు. ఎస్. ఇప్పుడు వీళ్లకు ఎట్లా ఉంటుందంటే అవకాశవాదపు మాటలు మాట్లాడడం అనేది అలవాటైంది. తర్వాత రెండోది నేను అడుగుతున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ మీరు ఇప్పుడు అధికారులు ఇన్ని రకాలుగా ఇంతమంది రైతులు మధ్యతరగతి వాళ్ళు బాధపడుతున్నారు అన్నప్పుడు దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేసేసి అసలు ఎవరు బాధ్యులు, ఏం జరిగింది, ఏ అంశాలలో ఇట్లాంటి అవకతవకలు జరిగింది దాని మీద మీరు నిజ నిర్ధారణ ఏం చేస్తున్నారు సార్? ఏం ప్రక్రియ జరిగింది చెప్పండి. ఇప్పుడు రెండోది ఈ ధరణిని అంటే మార్చేసేసి భూభారతి యాక్ట్ అని తీసుకురావడానికి ఒక పెద్ద కమిటీ పెట్టినారు. దాంట్లో కోదండరెడ్డిని అధ్యక్షులుగా, ఇక మిగతా అంతా నిష్ణాతులు అందరూ కూర్చొని అది ఇది చేసినారు. వాళ్ళు మాత్రం ఏం మార్పులు చేసినారండి? సేమ్ గదే పెంట ఉంచినారు. ఫస్ట్ ఫండమెంటల్ గా ఈ పాపభారం అంతా బీఆర్ఎస్ది. ఎందుకంటే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 అనేది ఒక బ్రహ్మాండమైన చట్టం ఉంది సార్. దాని మీద చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, హైకోర్టు. మీరు బీఆర్ఎస్ అంటే ధరణి వల్ల ఇష్యూ వచ్చిందంటారా? ధరణి ఎగ్జాక్ట్లీ 100% ధరణి వల్లనే వచ్చింది. ఎందుకు అంటే నేను మీకు చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ అట్ దట్ టైం. నేను అప్పుడు కూడా ఇదే మాట చెప్పినాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ ధరణి యాక్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే సెక్షన్ 5 లో రిజిస్ట్రేషన్ అండ్ ఎఫెక్టింగ్ చేంజెస్ అండ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ వెన్ రైట్ ఓవర్ ది ల్యాండ్ ఎక్వైర్డ్ బై వే ఆఫ్ సేల్, గిఫ్ట్, మార్ట్గేజ్ ఆర్ ఎక్స్చేంజ్ అన్నారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఏదైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, ప్రాపర్టీ విల్ బి ఎన్కంబర్డ్. ఇప్పుడు పార్టిషన్ డాక్యుమెంట్ ఉంటుందండి, ఒక గిఫ్ట్ ఉంటుంది. గిఫ్ట్ ఈజ్ ఎ ప్రైవేట్ డాక్యుమెంట్ సార్. గిఫ్ట్ ఈజ్ నాట్ ఏ డాక్యుమెంట్ విచ్ విల్ ఎన్కంబర్ ద ప్రాపర్టీ ఇన్ ఎనీ మేనర్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎల్ఐ దగ్గర ఆస్తి కొనుక్కున్న తర్వాత నా పేరు మ్యూటేషన్ లో నా పేరు వస్తుంది, రికార్డ్ ఆఫ్ రైట్స్ లో నా పేరు ఉంది. ఉండంగా కూడా వేరే వాళ్ళు ఎవరో ఒక డాక్యుమెంట్ సృష్టించినారు. ఏమని? నాకు అమ్మిన నా వెండారే తన బిడ్డకు నాకు అమ్మిన భూమిని గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అది పట్టుకొని పోయి తహసీల్దార్ దగ్గరికి వస్తే తహసీల్దార్ ఏం చేసినాడు అంటే మనం ఫిల్అప్ చేసిన అప్లికేషన్ లో ఉన్న డీటెయిల్స్ ప్లస్ ది గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ లో ఉన్న డీటెయిల్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా రికార్డ్ ఆఫ్ రైట్స్ ని తహసీల్దారే మార్చిపారేసినాడు. తహసీల్దార్ కి 2 బాధ్యతలు అప్పగించినారు, రెవెన్యూ బాధ్యతలు, రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించినారు. ఇది కాకుండా మనకు ఓల్డ్ యాక్ట్ లో 1971 లో ఏముండేది? బిఫోర్ అమెండింగ్ ద రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆల్ ది పర్సన్ కన్సర్న్ మస్ట్ బి పుట్ ఆన్ నోటీస్ అని ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని ఎన్కంపాస్ చేస్తూ ఒక బ్రహ్మాండమైన ప్రొవిజన్ ఉండేది.
మనకి 1971 యాక్ట్ ప్రివేల్ అయినంత కాలము, అది అమలులో ఉన్నంత కాలము ఈ రకమైనటువంటి లొల్లులు లేవు. తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది సార్, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నేను కల్టివేట్ చేసుకున్నా. సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు, పాపం ఇల్లిటరేట్స్ గా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల రైతులు, వాళ్ళు రోజు పోయి రికార్డ్ ఆఫ్ రైట్స్ ని చూసుకొని వెరిఫికేషన్ చేసేది లేదు. ఇప్పుడు మనకి ఓల్డ్ తెలంగాణ రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది తహసీల్దార్స్ టు రెగ్యులర్లీ పీరియాడికల్లీ మాడిఫై, పీరియాడికల్లీ వెరిఫై అండ్ అప్డేట్ ది రెవెన్యూ రికార్డ్స్ అని ఉంది. జమాబందీ అనే ఒక ప్రక్రియ జరిగేది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసేది, రికార్డ్ ఆఫ్ రైట్స్ లో వచ్చేటువంటి మార్పులను పొజిషన్ బేసిస్ మీద మార్చేవాడు. పొజిషన్ అనేది, ఇప్పుడు నేను పొజిషన్ లో ఉన్నాను, నా భూమి మాత్రం వేరే వాళ్ళ పేరు మీద ఉంది. సో వీళ్ళు ఏం చేసినారు, ఈ పొజెసరీ కాలం తీసేయంగానే ఎవరి పేరు మీద రెవెన్యూ రికార్డ్ లో పేరుందో వాళ్ళకి ఆటోమేటికల్ గా వాళ్ళ తరఫున డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. వీళ్ళు పోయినారు, కింది కోర్టులకు పోయినారు, సూట్లు వేసినారు, ఇంజక్షన్. బీఆర్ఎస్ సమయంలో ప్రాబ్లం అయితే మరి బీఆర్ఎస్ సమయంలో 2.5 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది ప్రాబ్లం? సార్ ఈ విషయాలన్నీ అప్పటి నుంచి జరుగుతున్నాయి. గత ఎన్నికల కంటే ముందు ధరణి మీద పెద్ద రచ్చ రామాయణం జరిగింది, లొల్లి జరిగింది. ఎన్నో సార్లు అప్పటి పిసిసి అధ్యక్షుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తున్నారు. తర్వాత ఎప్పుడైతే శ్రీధర్ బాబు గారు ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు సీఎం, అంతే కదా, ఇప్పుడు సీఎం. తర్వాత ఇంకోటి శ్రీధర్ బాబు గారు ఎప్పుడైతే గాంధీ భవన్ లో ధరణి పోయి భూభారత్ వచ్చింది, మరి ఏమన్నా లాభం జరిగిందా? ఏమి జరగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ. ప్రభుత్వం మారితే ప్రయోజనం, లాభం జరగాల్సింది, ఇంకా నష్టం ఎందుకు కావాలి? సార్ ఒక విషయం పైన, దోపిడీ చేసేవాళ్ళు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలోనే చేరినారు సార్. వీళ్ళు ఈ దళారీలు అనే వీళ్ళకు పార్టీ ఉండదు, జెండా ఉండదు, ఎజెండా ఉండదు, ఐడియాలజీ ఉండదు, వీళ్ళకి ఏముండదు. వీళ్ళకి వ్యక్తిగత స్వార్థమే ఒక పరమావధిగా. ఇప్పుడు గతంలో ఎవరెవరైతే ఇసుక వ్యాపారాలు చేశారు, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు సార్? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా? వాళ్ళకి 5 నిమిషాల్లో జెండాలు మార్చినారు తెలుసా మీరు? ఇప్పుడు దీని ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, గతంలో ఈ పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ 1971 యాక్ట్ ను తీసుకువచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ దే. కాబట్టి 1971 యాక్ట్ ను మార్చి ఎప్పుడైతే ధరణి తీసుకువచ్చినారో ఆనాడున్న పరిస్థితులకు అనుకూలంగా అప్పటి నుంచి ధరణి వచ్చినప్పటి నుంచి జరిగిన మార్పులను దృష్టిలో పెట్టుకోకుండా వాటిని ఇగ్నోర్ చేసేసి 1971 యాక్ట్ లో ఉన్న రీతి లోపల ఒకవేళ రెవెన్యూ రికార్డ్స్ ని ఐజిటీస్ గా కనుక పొందుపరిచినా, లేదా ఆ కేసెస్ ను రివ్యూ చేసేసి అసలు ఎట్లా ల్యాండ్ రికార్డు ట్రాన్స్ఫర్ అయింది అనే విషయాల మీద పరిశీలన జరిగిన నిజాయితీగా ఈ సమస్యలన్నీ సాల్వ్ అయ్యేది. కానీ అసలు కోదండరెడ్డి గారికి వ్యవసాయంతో ఏం సంబంధం సార్? ప్లీజ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. మేము ఏం చెప్పినాము అంటే, శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయినప్పుడు కానీ తర్వాత ఇతరత్ర కానీ మేము ఏం చెప్పినాం అంటే, మన దగ్గర నిష్ణాతులైనటువంటి రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, రెవెన్యూ మీద బ్రహ్మాండమైన పరిశోధనలు చేసిన వాళ్ళు, తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళతోని ఒక జ్యుడిషియల్ కమిటీని బట్టే పొలిటికల్, వితౌట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒకటి పెట్టేసేసి ధరణి ద్వారా వచ్చిన సమస్యలు 1971 యాక్ట్ ఉండగా ఏముండింది, పొజెసరీ కాలం ఉన్నప్పుడు పరిస్థితి ఏంది, పొజెసరీ కాలం తీసేసినాక వచ్చిన పరిస్థితి అని బేరీజు వేసేసి కొన్ని సూచనలు, గైడ్ లైన్స్ తీసుకొని తద్వారా రైతులకు మేలు చేసే ప్రక్రియ చేస్తుంటే బాగుండేది. ఓకే, అట్లా చేయకుండా మళ్ళా దీన్ని అదే కొనసాగించినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1971 యాక్ట్ తెలియదని కాదు, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ది తెలంగాణ అండర్ 101 ఆఫ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా వీ హ్యావ్ అడాప్టెడ్ ది రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971. వాట్ వాస్ ది నీడ్ టు చేంజ్? నాకేం అర్థం కాల. అంటే శరత్ గారు ఇప్పుడు నెలాఖరు వరకు సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు కదా, మరి అప్పటి వరకు భూముల రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు ఆగిపోతే ప్రజల నష్టానికి బాధ్యత ఎవరిది మరి? అది కాదమ్మా, ఆయన తల కిందికి కాళ్ళు మీదకి చేసినా గానీ మార్చలేడు. నెలాఖరు వరకు కాదు కదా, ఇంకా 2 నెలల సమయం ఇచ్చినా ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. ఇవి ఎన్నో వివాదాలు ఇవాళ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఆయన ఎట్లా రిజాల్వ్ చేస్తాడు చెప్పండి? హైకోర్టులో కొన్ని వందల రిట్ పిటిషన్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఈ ప్రభుత్వము ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు మనకు సిటీ పెరిఫెరీలో సిఎస్ ల్యాండ్స్ అన్నాయి, సివిల్ సూట్ ల్యాండ్స్ 1956. ఆ కేసుల వల్ల చాలా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే అప్పటి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు అప్పటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రఘునందన్ రావు గారి నేతృత్వంలో మేము ఒక పిటిషన్ పెట్టుకున్నాం చీఫ్ జస్టిస్ దగ్గర. ఏమని, ఈ సమస్య ఇది చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది, దీన్ని ఏదైనా రకంగా రిజాల్వ్ చేయండి అంటే ఒక స్పెషల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసినారు.
ఎవరు మనకి ఒక డివిజన్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసేసి ఆల్ ది సిఎస్ ప్రాబ్లమ్స్ షెల్ బి ప్లేస్డ్ బిఫోర్ దట్ పర్టికులర్ కోర్ట్ అని అంటే ఆ రకంగా వాళ్ళు మనకి రిజాల్వ్ చేస్తారు. అట్టనే ఈ ప్రభుత్వం కూడా చీఫ్ జస్టిస్ ఒక రిక్వెస్ట్ చేసేది ఉండే, ఇంతమంది సన్న చిన్నకారు రైతులకు సంబంధించిన వ్యవహారాలని దీనికి ఒక సపరేట్ బెంచే హైకోర్టులో పెట్టేసేసి దీన్ని రిజాల్వ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే జరగదా అండి? ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంది, అంతేగాని ఈయన కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులలో అన్నిట్లలో నేను నెలాఖరు వరకు ఈ డిస్ప్యూట్స్ అన్ని రిజాల్వ్ చేస్తా అంటే ఏ మేరకు చేస్తాడు? ఆయనకు రెవెన్యూ శాఖ మీద ఉన్న అవగాహన నాకైతే ఏం అర్థం. ఆయన మాట్లాడే మాటలు విన్నప్పుడల్లా ఏదో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగానే ఉంది తప్ప ఒక్క ఇష్యూని కూడా ఇదమితంగా గిది సమస్య ఈ రకంగా దీన్ని పరిష్కరిస్తా అనే మాట మాట్లాడట్లేదు. శ్రవణ్ గారు, డాక్టర్ శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు ఎమ్మెల్సీ మనతో పాటు. మార్నింగ్ మీ ట్వీట్ చూశాను నేను. అయితే 2-3 ఇష్యూస్ ఇక్కడ. ఒకటి, నేను మాట్లాడిన ఇద్దరు వాళ్ళతో ఏంటంటే ధరణికి దీనికి సంబంధం ఉంది అంటారు. ఒకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ధరణిలో అనుభవదారు కాలం లేకపోతే కాస్తు కాలం ఉండేది, దాన్ని తీసేయడం వల్ల ఇష్యూ వచ్చింది. ఇప్పుడు అది తీసేయడం వల్ల 60 సంవత్సరాల క్రితం వెళ్తోంది. అది బేసిక్ ప్రాబ్లం అదే అని చెప్తున్నారు. ఈ 22A ఒకవేళ ధరణిలో ల్యాండ్ రికార్డ్ డిజిటలైజ్ సమయంలో అనుభవదారు కాలం కానీ కాస్తు కాలం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ ఇష్యూ వచ్చి ఉండేది కాదు అంటాం. సరే, ధరణికి భూభారతి నుండి 22Aకు మోకాలకు బోడుగుండుకు లింక్ పెట్టినట్టు అవుతుందేమో. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎలాబొరేట్ డిస్కషన్. శరత్ గారు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ను ఆయన అన్వీల్ చేసినారు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి అంటే ప్రభుత్వం అనుభవదారు కాలంను ఎత్తివేయడం వల్ల చాలామంది రైతులు మా భూముల విలువలు పడిపోయినాయి, రీసేల్స్ అన్ని తగ్గిపోయినాయి. బికాజ్ అనుభవదారు కాలము మళ్ళా జొప్పించడం వల్ల అని చెప్పని ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న ఆశలు కూడా చెప్తున్నట్టు ఒక ముచ్చట. కాబట్టి నేను దాని మీద లోతుగా పోను. బట్ ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పవలసింది ఏంటంటే ఏ కారణం చేత 22A అనేటువంటిది పెట్టినారు, నెంబర్ 1. నెంబర్ 2, దానివల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వస్తున్నటువంటి ఒక నిర్మాణాత్మకమైన నిర్దిష్టమైనటువంటి ఒక లాభం ఏంటి? ఇవి కేవలం హైదరాబాద్ చుట్టుపట్ల ఉన్నటువంటి భూములపైన రెవెన్యూ మంత్రి కంట్రోల్ తీసుకోవాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క కంట్రోల్ తీసుకోవాలని, తన కనుసన్నల్లో ప్రజల యొక్క సమస్యలు, ఆ ప్రజాప్రతినిధులుగా ఉన్న శాసనసభ్యులు లేకపోతే ఇంకెవరో వాళ్ళ సమస్యలు పరిష్కరించినట్టుగా ఒక లేని సమస్యను సృష్టించి ఆ సమస్యను పరిష్కరించినట్టుగా తద్వారా లాభపడాలా అనేటువంటి ఒక ప్రయత్నం ఏమో చేసినట్టుగా కనబడతా ఉంది తప్ప నేను ఐఎమ్ ట్రయింగ్ టు డిగ్ అవుట్ ఈ 22A వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ లేకపోతే భూములకు కానీ లాంగ్ టర్మ్ టైటిల్ ఓనర్షిప్ కానీ వచ్చేటువంటి ఒక లాభం ఏంది నష్టమైంది అనేటువంటిది ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా నిర్దిష్టంగా చెప్పట్లే. ఇది కేవలం కమిషన్లు దండుకోవడం కోసం ఇంతకుముందు TDR లేకపోతే జీవో 58, 59 లేకపోతే 118 లేకపోతే ఇంకా ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఏదైతే భూములను హిల్ట్ పాలసీలని ఇటువంటి ఏదైతే పట్టుకొచ్చినారో అట్లాగే ఇవాళ ప్రజల నుండి మొక్కుబిండి ఇఫ్ నాట్ స్మాల్ టైటిల్ ఉన్నటువంటి వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా పెద్ద పెద్ద భూములు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కట్టినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు దండుకోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా కనబడుతోంది కాబట్టి ఇంకోటి లేదు. రెండోది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటా ఉన్నారు ఏమని, తప్పు జరిగిపోయింది మేము సరిదిద్దుకుంటాము అని చెప్పని అంటున్నారు. ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా తప్పు జరిగిందని వెంకటరెడ్డి గారు ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తప్పు జరిగింది అధికారులకు తప్పు అని చెప్పని మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం అంత బలహీనమైనటువంటి ఒక స్థితిలో ఉందా? అధికారులు వాళ్ళ మంత్రులతోటి ముఖ్యమంత్రితోటి మాట్లాడకుండానే 22A ఎన్ఫోర్స్మెంట్ తన ఇంటిని ఎందుకు చేర్చుకుంటారు? ఏముంటుంది నిజంగా ఉంటే సీఎం ఇల్లు పోదు కదా. ఇప్పుడు వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల దగ్గర నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇవాళ డైరెక్ట్గా అధికారికంగా వసూలు చేస్తున్నారు, అనధికారికంగా వసూలు చేస్తున్నారు, పైరవికారుల ద్వారా వసూలు చేస్తున్నారు. ఈ సీఎంది పెట్టుకుంటే సీఎం డబ్బు కడుతున్నా ఏమన్నా
పెట్టి ఉండొచ్చేమో, అది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చిందో అది సమానం వస్తుంది. మరి నిజంగానే ఆయన అసలు ఓనరా కాదా, కబ్జా కోరా, మరి ఆయన ఏమైనా భూములు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏమైనా కబ్జా చేసిండా, అవన్నీ ఏమైనా బయటకు వస్తే రానియండి, మంచిదే కదా, అది వస్తే మంచిదే. ఒకవేళ ఆయన కబ్జా చేసిండా ముఖ్యమంత్రి గారు జరిగిందని రెవెన్యూ మంత్రి చెప్పారు, నేను క్షమాపణ సార్ అన్న ఒక్క మాట. ఆ మధ్య ఇప్పుడు టీ వర్క్స్ ను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ గా కన్వర్ట్ చేస్తున్నామని వార్తలు వచ్చిన తర్వాత అయ్యో నాకు తెలియకుంటే ఎట్లా చేస్తారు అని చెప్పని ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ నేమ్ ప్లేట్ మార్పించినట్టుగానే ఉంది తమాషా ఇది. అంటే మంత్రికి తెలియకుండా అధికారులు పెట్టేస్తారా? హూస్ దట్ ప్రిన్సిపల్ సెక్రటరీ? ఈయనకు తెలియకుండా చెప్పేస్తారా? వీళ్లే పెట్టించి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తో ఇష్యూ వచ్చిందని చెప్తున్నారు. నేనేమన్నా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టే కావచ్చు, రిజిస్ట్రేషన్ యాక్టే కావచ్చు, వాట్ ఎవర్ ద యాక్ట్, ఈయనకు తెలియకుండా జరిగిందంటే ఈ క్షణమే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి ఆయన. ఎందుకంటే ఇదేమో ఒక్క ఇద్దరో ముగ్గురో లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక భూములు 22 ఏళ్ళకి పోలే, కొన్ని లక్షల మంది ప్రజలకు సంబంధించిన భూములు, ఇండ్లు, ప్లాట్లు పోయినాయి. ఈ విషయంతో అన్పాపులర్ అయింది కదా, ఎందుకు అన్పాపులర్ కావాలని ఎందుకు కోరుకుంటారు ఏ గవర్నమెంట్? యూ థింక్ దట్ హిల్ట్ పాలసీ దే మేడ్ దెమ్ పాపులర్? అంటే ఒక మాట ఎందుకు సంబంధం లేదండి. అరే వాళ్లకు ఇప్పుడు తెలుగులో సామెత ఉందండి, కామాతురాణం నా సిగ్గు నా లజ్జ అర్ధాతురాణం నా గురువు నా బంధు అని చెప్పని సామెత ఉంటది. ఇవాళ డబ్బులు కావాలా, వాళ్ళకి అలా దోపిడీ చేయాలా, ఇష్టం వచ్చిన దోపిడీ కోసం ఇవాళ హిల్ట్ పాలసీ అయినా, టీడీఆర్ అయినా, లేకపోతే రకరకాల జీవోలు పట్టుకొచ్చిన శ్రవణ్ గారు ఏంటి ఇది సార్? నేను 50 ఏళ్ల సార్ 30 ఏళ్ల కింద ఇండస్ట్రీస్ తో సంబంధం, ఇండస్ట్రియల్ నేనేమంటున్నా సార్, అది ఇదర్ దిస్ వే ఆర్ దట్ వే. మొత్తానికి వాళ్ళకి కమిషన్లు వస్తున్నప్పుడు, వాళ్ళకి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, వీళ్ళని అడ్డం పెట్టుకుని ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగానే అధికారులు డబ్బు సంపాదిస్తున్నప్పుడు మాకు పోయేది ఏందండి? వాళ్ళు ఆర్ దే రియల్లీ వరీడ్? మీకు అనిపిస్తుందా మీకు ఈ ప్రభుత్వం నిజంగానే ఇమేజ్ గురించి, గవర్నెన్స్, క్యారెక్టర్ గురించి, లేకపోతే దాని గురించి ఆలోచిస్తుందని అనిపిస్తుందా? వాళ్ళు ఓట్లు అడగాలి, వాళ్ళ మేము పైసలు బీర్లు ఇస్తాం, బిర్యానీలు ఇస్తాం, 2000 ఇస్తాం, 4000 ఇస్తాం, డబ్బులు విచ్చలవిడి సంపాదించినాం, ఓట్లు కొనుక్కుంటామని చెప్పని. ఇప్పుడు లక్షలాది రూపాయల విలువైన ఆస్తులు 2000 ఇస్తే 3000 ఇస్తే వాళ్ళందరూ సరే సార్. ఇప్పుడు నేనేమంటున్నా, పర్యవసానం మీద కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అని ఒకటి ఉంటుందండి. ఒక పాలసీ పట్టుకొచ్చినప్పుడు అంత విఘ్నతతో గనక ఈ పరిపాలన నడిపించేటువంటి ఒక ప్రభుత్వం అయినట్టయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెట్లు నరకరండి, హైదరాబాద్ సెంట్రల్ చెట్లు నరకరు. లేకపోతే దుర్గం చెరువు దగ్గర 200 కోట్ల ఏళ్ల రాక్ పార్క్ను, రాళ్లు ఉన్నటువంటి ఒక సంపదను అమ్మరు. వాళ్ళకి వాళ్ళ కేవలం ఏ దారైనా పర్వాలేదు, దొడ్డిదారైనా పర్వాలేదు, డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక మార్గంలో ఉన్నారు వాళ్ళు. ఎవరికి తోచినట్టు ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ఒక దుకాణం ఓపెన్ చేసి వాళ్ళు ఇవాళ డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. దానిలో భాగమే ఇది. ఇప్పుడు దరఖాస్తు లేకుండా 22A జాబితా నుంచి భూములను తొలగించాలంటున్నారా? నేనేమంటున్నా, ఎందుకు పెట్టాలి దరఖాస్తు? యూ మేడ్ అ మిస్టేక్ అని ఏమంటున్నాడు ఈయన? మంచి ప్రశ్న అడిగినరమ్మ, ఐ షుడ్ అప్రిషియేట్ యూ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారు? తప్పు జరిగింది అంటున్నారు. తప్పు ఎవరు సరిదిద్దాలా? వాడు సరిదిద్దాలనా? నువ్వు చేసిన తప్పుకు నన్ను లైన్లో పోయి నిలబడి పబ్లికేషన్ పెట్టుకోవాలనా? అంటే అధికారుల తప్పిదమని ప్రభుత్వమే చెప్తోంది కదా. ఎవరు తప్పనగా ఇచ్చిన పరిష్కారానికి కొంత సమయం ఇవ్వకుండా వెంటనే ఎత్తేయాలని డిమాండ్ కరెక్ట్. అరే నా అమ్మ, ఇప్పుడు మీరు నాకు మీ ఇంట్లో మీ చెల్లె పెళ్ళో లేకపోతే అక్క పెళ్ళో పెళ్లి చేయాలా? మీ నాన్నగారు 2 ఎకరాలు 200 గదాల ప్లాట్ ఉంది, ఆ 100 గదాల ప్లాట్ అమ్మితేనే పెళ్లి అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం అని పోతే లేదు నువ్వు అమ్మడానికి వీల్లేదు, నిషేధంలో ఉంది అని అంటే పెళ్లి ఎత్తిపోతుంది. ఏం చేయాలి వాళ్ళు? లేకపోతే ఇంట్లో ఎవరో పెద్ద మనిషి హాస్పిటల్లో ఉన్నాడు, క్యాన్సర్ వచ్చింది, ఆ ప్లాట్ ఇల్లు అమ్మితేనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఏం చేయాలి వాళ్ళు? ఎక్కడ పోవాలి వాళ్ళు? అడ్డికి పావుసేరు అమ్మాలా? లేకపోతే అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎవరితోటో బినామీ నా కొడుకంతో అగ్రిమెంట్ చేసుకోవాలా? వాడు పోయి మళ్ళీ పైరవి చేసుకొని వాడు ఓవరాల్ దట్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద హిల్ట్. మానవత్వం లేకుండా మీరు కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అని అంటారండి. కొంచెమన్నా మానవత్వం లేకుండా, దీని వచ్చే పర్యవసానం లేకుండా ఒకవేళ అధికారులే పెట్టినట్టయితే ఇంతవరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎవరిని చేస్తారేమో ఈ 2-3 రోజుల్లో చేస్తా. అధికారుల మీద చర్యలు ఉంటాయని నిన్నే చెప్పారు. ఎప్పుడు? నిన్న చెప్పారు ప్రెస్ మీట్ లో. భరత్ గారు చెప్పండి సార్. Let us not deviate from the subject and we are addressing an issue as regards mutation of revenue records, creation of problems to the small and marginal farmers and other
వీకర్ సెక్షన్స్ అని మనం మాట్లాడుతున్నాం. మనకి ఏ రకమైన భూములు 22A వస్తాయంటే గవర్నమెంట్ ల్యాండ్ ఓన్డ్ బై ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్, తర్వాత ఎండోమెంట్స్ అండ్ వక్ఫ్ ల్యాండ్స్ హెల్డ్ బై రిలీజియస్ and charitable institutions, assigned lands given to landless poor families and non-transferable to private buyers, sealing surplus land taken under sealing laws, central land court or revenue attachments. ఇగో ఇప్పుడు డిస్ప్యూట్స్ ఎక్కడ వచ్చినాయంటే మీకు క్లియర్ గా ఒక రోజు, ఎందుకంటే నిన్న ఒక ఆయన మీతో చర్చా కార్యక్రమం తర్వాత నాకు ఫోన్ చేసి ఆయన నన్ను అదే రిక్వెస్ట్ చేసినాడు, సార్ మీరు ఒక కొద్దిగా క్లారిటీగా చెప్పండి సార్ అన్నారు. ఇప్పుడు 1971 యాక్ట్ లోపల మనకి సెక్షన్ 5 అనేది ఒకటి ఉండేదండి, ఇది అమెండ్మెంట్ అండ్ అప్డేటింగ్ ఆఫ్ రికార్డ్స్ అనే దాంట్లో సెక్షన్ 3లో ఏముంటదంటే, సబ్ సెక్షన్ 3లో ఏముంటదంటే, ది మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ ది తహసీల్దార్ హూ ఎవర్ ఇట్ ఈస్ షెల్ బిఫోర్ క్యారింగ్ అవుట్ ఎనీ అమెండ్మెంట్ టు ది రికార్డ్ ఆఫ్ రైట్స్ అండర్ సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 ఇష్యూ ఏ నోటీస్ ఇన్ రైటింగ్ టు ఆల్ పర్సన్స్ హూస్ నేమ్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ది రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ ఎఫెక్టెడ్ బై ది అమెండ్మెంట్ and to any other person whom he has reason to believe to be interested therein and affected thereby. అంటే అందరూ ఇంట్రెస్టెడ్ పర్సనల్ను విన్న తర్వాతనే ఒక అంటే ఎప్పటి నుంచో అమలులో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డుని మ్యూటేట్ చేయాలని ఉంది. దీన్ని ఇక మన గ్రేట్ అంటే మొత్తం కంప్లీట్ గా మహానుభావుల ప్రభుత్వం ఏం చేసినారు, సెక్షన్ 5లో వాళ్ళు తీసుకువచ్చిన మార్పు ఏంటంటే, ఏదైతే మన ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 అడాప్ట్ చేసినాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్షన్ 5 తీసుకువచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు, ఎనీ పర్సన్ హూ ఇంటెండ్స్ టు ట్రాన్స్ఫర్ ఆర్ అప్టైన్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ల్యాండ్ బై వే ఆఫ్ సేల్, గిఫ్ట్, మార్ట్గేజ్ ఇవన్నీ పెట్టేసేసి ఇవన్నీ ఉన్న వాళ్ళను తర్వాత రికార్డ్ తహసీల్దార్కి ఏమి బాధ్యత పెట్టినారంటే, ఇన్ ఎవ్రీ కేస్ వేర్ ది పట్టాదార్ అండ్ ది ప్రాపర్టీ పర్టికులర్స్ ఇన్ ది డాక్యుమెంట్ ఆర్ ఇన్ కన్సోనెన్స్ విత్ ది ఎంట్రీస్ ఇన్ ది రెవెన్యూ ఇన్ ది రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ ఆన్ పేమెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఇది మార్చిపారేమన్నారు. ఇప్పుడు ఏమని జరిగింది, ఎల్లయ్య ఉన్నాడు, ప్రాపర్టీని ఎప్పుడో మల్లయ్యకి అమ్మినాడు చాలా కాలం క్రితము, అది అట్లనే ఆయన దగ్గర ఉంది. కాగా ఈ ఎల్ఐ ఏం చేసినాడు, ప్రాపర్టీని మళ్ళా ఒక గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ తయారు చేసినాడు. లేదా ఎల్ఐ అన్నదమ్ములు ఒట్టిగానే ఒక మేక్ బిలీవ్ డిస్ప్యూట్ రేజ్ చేసేసి ఒక పార్టిషన్ డీడ్ తయారు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రింగ్ అథారిటీ నీడ్ నాట్ ఇష్యూ నోటీస్ టు ఎనీబడి. బట్ వీళ్ళు ఏం చేసినారు, దాంట్లో ఒకవేళ పర్టికులర్స్ సేమ్ గా ఉంటే వాళ్ళు అమెండ్ చేసి పారేస్తున్నారు. చేయడం వల్ల ఏం జరిగింది, అన్ని భూముల మీద లిటిగేషన్. అసలు మొత్తం ఇవాళ హైకోర్టు అంతా రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ తర్వాత 20TA కేసుల యొక్క కుప్ప, అది ఒక పెద్ద హిమాలయ పర్వతం అంత పెద్ద. ఇప్పుడు బాధితులు ప్రత్యేకంగా శరత్ గారు మీరు మమ్మల్ని మీరు చర్చ ఎక్కడనో డీవియేట్ అవుతుందని చెప్పని మీరు ఎక్కడికో తీసుకుపోతా ఉన్నారు. చర్చ ఎక్కడికి తీసుకుపోయి సమాధానం చెప్ప అట్లా ఎట్లా ఓపిక పట్టే అరే అడుగుతున్నా నేను ఇంటర్వ్యూ అంటే అరే గమ్మత్తున్నది. You intervened when I'm talking to you intervened that saying that మేము ఏదో డీవియేషన్ చర్చ చేస్తున్నాం అని చెప్పని చట్టాలని చెప్తా ఉన్నాను. నేను 22 ఎందుకు వచ్చిందని చెప్పమంటే మళ్ళీ నేను ఇంటర్వ్యూ అంటే నాకు అర్థం కాదు. ఇద్దరు మీద ఓపిక లేకుండా ఎట్లనే శ్రవణ్ అంత మేధావి నేను కాదు, నీ అంత మేధావులు ఎందుకైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ జీపీ ఉంటావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ అడ్వకేట్ ఉంటావు, నీ అంత మేధావి నీ ఆయన ఉంటానే. నేను మా ఆర్డినరీ పర్సన్. నేను ఒక్కసారి మిమ్మల్ని ఇద్దరు ఇంటరప్ట్ చేస్తున్నా, ఎందుకంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్ వద్దు. వి హనుమంతరావు గారు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా వి హనుమంతరావు గారు చెప్పండి. హనుమంతరావు గారు, మీకు కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి. సిటీ అంటే హనుమంత్ అన్నకు అంబర్పేట నుంచి మొత్తం వరకు కూడా తెలుసు. ఇప్పుడు 22A సంబంధించి ఎక్కడ పోయినా ఇదే ఇష్యూ సిటీలో. మీకు పబ్లిక్ కంప్లైంట్ చేశారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వేలాది స్థలాలు సిటీ చుట్టుపక్కల అన్ని కూడా స్థలాలు కానీ లేదా అపార్ట్మెంట్లు అన్ని కూడా ఈ 22A జాబితాలో పడ్డాయి. ఎట్లా దీన్ని రిజాల్వ్ చేయబోతున్నారు? చూడండి, ఇప్పుడు వాళ్ళు ఈ పూర్వ తెలంగాణ మొత్తంలో నంబర్ 1 సిటీ చేయడానికి అయిన ప్రయత్నం
అందులో భాగమే ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి, ప్రజల అభివృద్ధి చెందాలనేది ఆయన కాన్సెప్ట్. అందుగురించి ఇవాళ హైడాను కూడా పెట్టేసి ఎన్నో భూములు కూడా కాపాడిండు. అది అందరికీ తెలుసు. ఇంతకుముందు భూములు కొట్టేసేసిండ్రు. ధర్నీ అని పెట్టింది. ఇప్పటిదాకా ధర్నీలో ఎన్నో అన్యాయాలు జరిగినవి. న్యాయంగా చెప్పాలంటే నేను జ్యుడిషియరీ గురించి చెప్పాను, కానీ ఒక మాట ఏమంటే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏది గవర్నమెంట్ భూమిని కాపాడినోడు ఎవడన్నా ఉంటే అది రంగనాథ్ అనేది నా ఉద్దేశం అండి. అంతకంటే నేను ఇప్పుడు ఎందుకు చేసిండు ఏం కదా అనేది నేను ఆయన లీగల్ ఎక్స్పర్ట్ అయితే కాదు. కానీ ఆయన ఆలోచన ఏమిటంటే డెవలప్మెంట్ జరగాలి, అందరు రావాలి. దానికి ఇప్పుడు నేను కూడా ఏమంటున్నాంటే ఇవాళ 56% బీసీలకు రిజర్వేషన్ వచ్చిందని ఆయనే చెప్పిండు. కనుక నేనేమంటున్నా ఇండస్ట్రీ పెట్టే దాంట్లో కూడా బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ ఏది ఇండస్ట్రీ పెట్టడానికి కూడా వాళ్ళకు స్కోప్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా పైకి రావాలంటే వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళకు కూడా ఇండస్ట్రీ పెట్టాలనే ఆలోచన ఉన్న ఢిల్లీలో కాపుల సభ నడిపి అందులో దే వాంట్ టు పుట్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ. అటువంటి టైంలో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలనేది నా ఆలోచన అండి. ఓకే, సో అదే సరే, మీరు హైడ్రా ప్రభుత్వ భూముల సంరక్షణ అంటారు, కానీ ప్రైవేట్ ఆస్తులు ఎట్లా పెడతారు నిషేధిత జాబితాలో? చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు 42,000 ఎకరాలు యాదగిరిగుట్టలో పెట్టారట. అది ఏం చేసింది అనేది కాదు, కానీ ప్రభుత్వ భూమిని అయితే కాపాడిందని ఇలా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు లేఅవుట్ లో గార్డెన్ కి ఇచ్చేది, గార్డెన్ కూడా అమ్ముకున్నారు. దానికి అన్ని ఆయన చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ కాపాడారు సార్? కూకట్పల్లి ఐడియల్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ చాలా కబ్జా చేసిరండి. ఉన్నమాట చెప్తున్నప్పుడు నిజాం పీరియడ్ లో వర్క్ ల్యాండ్లు కానీ గుళ్ళ ల్యాండ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ఆ ల్యాండ్స్ మీద చాలా మంది ఏ నాయకుడు కూడా బిజినెస్ ఏడ నడుస్తుందంటే ల్యాండ్ల మీద నడుస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కామన్ పబ్లిక్ సఫర్ అవుతున్నారు కదా హనుమంతరావు గారు. మీకేం కంప్లైంట్స్ రాలేదా అమర్పేటలో, డీడీ కాలనీలో, మీ చుట్టుపక్కల ఉన్నది? నేను ఒకటి ఏది కాపాడిన కదా 35 ఏళ్ల నుంచి కొట్లాడి బతుకమ్మ కుంట కాపాడు. అదొకే, బతుకమ్మ కుంట ఓకే, బట్ ఇక్కడ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ 20 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళు, 15 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం పోతే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే మొదలు తీసుకున్నాలో తక్కువ ధరకు వచ్చినాయి. ఇప్పుడైతే ఎక్కువ పెరిగింది కదా, ల్యాండ్ వాల్యూ పెరిగింది కదమ్మా. అప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడు చాలా మంది కొన్నారు. ఇప్పుడు కొత్తగా అయింది కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చార్జెస్ వచ్చిండ్రు, ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి కొంత ఇబ్బంది అయితే ఉంటది. ఎందుకంటే ఆనాడు ఏది 50 లక్షలకు కొన్నటువంటి ఫ్లాట్ ఇవాళ ₹1 కోటి అయింది. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ పెరిగింది కదా. ఇంతకు ముందు అంత ల్యాండ్ వాల్యూ లేకుండే, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. దాంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచుతున్నారు. గతంలో ఇది ఏది గ్రేటర్ హైదరాబాద్ ఉన్నప్పుడు ఆయన రాజశేఖర్ ఉన్నప్పుడే నేను పెంచారు కదా. ఇప్పుడు నిన్న పొంగులేటి క్షమాపణ చెప్పారు. దీనికి అవసరమైన అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం ఇల్లు కూడా ప్రైవేట్ లిస్ట్ లో పడ్డది. ఇప్పుడు మరి చూడండి, అధికారులే కదా ఎక్కువ చేసేది నష్టం, వాళ్ళకి లాభం ఏమిటో చదువు. దాని మీద ఏసీపీ దాడులు కూడా జరుగుతుంది, రెవెన్యూ జరుగుతున్నది, ఎక్సైజ్ జరుగుతున్నది. వచ్చినోళ్ళు ఎంత తొందరగా సంపాదించాలనే చూస్తారు. వాళ్ళకి గేడ ఛాన్స్ వచ్చినా కొడతారు కదండి. ఏసీపీలు కూడా రేడ్ చేస్తున్నారు, వాళ్ళని పడుతున్నారు. ఇక దానికంటే ఇక మనం ఏం చేయగలుగుతాం? హనుమంతరావు గారు, ఇప్పుడు నెలాఖరు వరకు సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ లో ఆగిపోతే ప్రజలకు నష్టం కదా. మరి రిజిస్ట్రేషన్స్ ఆపాలన్నది ఎందుకు జరుగుతుందంటే ఒక్క భూమిని కూడా మీకు అసహజంగా చెప్తే మీరు కొంచెం వాస్తవాలు చెప్పుకోవాలి అని ఉన్నది. ఎందుకంటే ఒకే భూమిని నలుగురికి అమ్ముతుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏం చేస్తున్నారు? ఆ భూమి నువ్వు కొంటున్నావా, నువ్వు అమ్ముతున్నావు అంటున్నారు. సేమ్ ల్యాండ్ మా దగ్గర నలుగురికి అమ్మారు, ఏది కాలనీలో నలుగురికి.
అదే ప్లాట్, అదే నంబర్, అదే సర్వే నెంబర్ తోటి నలుగురు కమ్ముతుంటే మరి ఎక్కడ అంటే ఇప్పుడు ఏంటి, బాధితులు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం స్వయంగా 22A చేరిన తప్పు భూములను గుర్తించి తొలగించేస్తుందా? చూడండి, ఎప్పటి వరకు కర్ణాటకలో ఒక్క ఇష్యూ లేదు. నేను ఇది కూడా చెప్తున్నా. దీనికి కారణం ఏంటంటే గతంలో పటేల్ పట్వారి ఉండేది ఊర్లల్లా. పటేల్ పట్వారి ఉంటే ఆడ ఏం చేస్తే నరసింహారెడ్డి ల్యాండ్ ఎక్కడ ఉన్నది, శరత్ ల్యాండ్ ఎక్కడ ఉన్నది అని తెలుసుకొని వాళ్ళు భయంతో ఉందరు. ఇప్పుడు ఇవాళ రేపు ఎంఆర్ఓలకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే పోతూ సర్వే నెంబర్ 23 నుండి 24 చేసి వెళ్ళిపోతాడు. ఇట్లా అన్యాయం జరుగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నా ఒక్కటే, భూమి ఎవడైనా కొంటున్నాడు అంటే అక్కడ పోయి భూమి రిజిస్ట్రేషన్ కాక ముందు వెరిఫై చేయాలి. లెఫ్ట్ ఎవడు ఉన్నాడు, రైట్ ఎవడు ఉన్నాడు, దానికి అన్ని కొన్నోళ్ళు మోసపోతున్నారు. ఒక్కొక్కరు నలుగురు ఒకే భూమి నలుగురికి అమ్ముతుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అందులో చేంజ్ కావాలనేదే నా ఉద్దేశం అని. ఓకే ఓకే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. ఎస్, థ్యాంక్ యూ హనుమంతరావు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. మీకేమైనా వచ్చాయా కంప్లైంట్స్? మీ ఆర్మూర్లో కూడా ఏమైనా ఉన్నాయా? మొత్తం హైదరాబాద్ లో వందలాది ఫోన్స్, సామాన్యులు, పేదలు, 60 గజాల ఇల్లు, ఎల్లమ్మ బండ లాంటి కాలనీల నుంచి ఈ రోజు మొత్తం అంటే దాన్ని స్పెషల్ గా స్టడీ చేస్తున్నాను నేను. మొత్తం అంటే ప్రజల నుంచి ఇంత స్పందన ప్రెస్ మీట్ లో కూడా ఉన్నాను. అంటే అమరవీరులు కోరుకున్న తెలంగాణ అంటే అబద్ధ వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలు, అవినీతి వాగ్దానాలు చేయటం వల్ల జరిగే పరిణామాలు ఏదో ఒక రకంగా ఈ భూములు కబ్జా చేయాలి. ఇప్పుడు అన్నట్లు శరత్ సార్ అన్నట్టు ఐడియల్ ల్యాండ్ అది ఇక్కడ కూకట్పల్లి మఠం సంబంధించింది 70,000 సుమారు 20,000 కోట్లు. గల్ఫ్ కార్పొరేషన్ అనేది ఇంతకు ముందు దాని ఒక 100 ఎకరాలకి రైతు కోట్లలో నడుస్తుంది. దాంతో పాటు ఎల్లమ్మ బండది 360 ఎకరాలు. ఇట్లా హైదరాబాద్ అంతా ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలని అర్థమవుతుంది. గత ప్రభుత్వ రాజకీయాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం, వీళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి తెలంగాణ అంటే బంగారు గని లాంటి ఈ హైదరాబాద్ ని చెరబట్టడానికి తెచ్చుకున్నారు. 1200 మంది బిడ్డల ఆత్మర్పణ చేసిన తెలంగాణ, వాళ్ళు కలలు కన్న తెలంగాణ వీరు. ఇవాళ సర్వే నెంబర్లతో సహా మొత్తం చెప్పినాం కొన్ని అంటే ప్రెస్ మీట్ లో. మరి దారుణం, ఒక 50 ఏళ్ల కింద వాడు ఈ చుట్టుపక్కల 1 ఎకరము 6 ఎకరము ప్రభుత్వం ఇచ్చినట్టు, లేదంటే అప్పుడున్న జమీందారు అవి కూడా లాక్కుంటున్నాడు. ఇప్పుడు 22లో ఇప్పుడు ఒక దగ్గర 260 ప్లాట్లు సంశీగండ్ ఏదో ఉంది, 60 గజాలు ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం. 60 గజాలు అవి కూడా 22. మొత్తానికి గతంలో దానిని అని పెట్టి కాలమ్స్ అన్ని ఎత్తేసిర్రు. ఆ 13 కాలమ్స్ ఈ ల్యాండ్ కుచికాక అవన్నీ డీటెయిల్స్ ఉండేది. ఇది అనుభవదారుల పట్టస్తారా ఇవన్నీ ఉండేది. మొత్తం చేసేమో ఇప్పుడు ఆ ప్రభుత్వం పేదల కడుపు కొట్టింది, దళితుల కడుపు కొట్టింది. ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కారు తండ్రి నైలేపే దైలా అన్నట్లు ఈయన మొత్తం ఇంకా చెరబట్టిండు ఈ హైదరాబాద్ భూముల్ని. ఒక్కటి కాదు భరత్, ఇది పెద్ద అంటే లక్షల కోట్ల స్కామ్. ఇది ఎవరికి అర్థమవుతలేదు. మొత్తం హైదరాబాద్ చుట్టూలన్నిట ఏదైనా చేసి ఇప్పుడు యాక్షన్ చేయాలా? ఇప్పుడు హైదరాబాద్ లో మీ ఎంపీలో ఉన్నారు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, 3 ఎంపీలు. అట్లా కాదండి, రోజు 3 సభలు అటెండ్ చేస్తున్నాడు మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారు. అవన్నీ పోయినారా? అన్ని మొత్తం ఈరోజు కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం. ఈరోజు చెప్పడం కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి భారత్, అలా మీకు ఇదే అబద్ధ వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలు, అవినీతి వాగ్దానాల సమస్య. ఆ తెలంగాణ ప్రజలను ఒక మాయలో పెట్టి ఈ ఉచితాలు తాయిలాలు అనుకుంటా పక్కన పెట్టి ఈ యొక్క బంగారు గని లాంటి హైదరాబాద్ ని దోసుకుంటున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ భూమే కదా. 100 కోట్లకి ఎకరం భూమి, 200 కోట్లకి ఎకరం ఉన్న భూమిని ఇప్పుడు ఇలా వ్యక్తుల పేరు తీయదలుచుకుంటలేనండి. మీరు కావాలంటే ఏదైనా ఎంక్వైరీ చేయండి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అందులో డిపార్ట్మెంట్ పంపించండి. సగం మంది ప్రభుత్వంలో సగం మంది మన ఏమంటారు సెల్డీలు మార్చుకుంటున్నారు. కొల్లగొట్టిండో ఇస్తావా తెస్తావా సగం ఇలా సెల్డీలతో సహా చెప్తున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటి, తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే దయచేసి ఈ హైదరాబాద్ లో జరిగిన దారుణాలు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ పెద్దలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్ద కావచ్చు, మొత్తం ఒక ముఠాగా ఏర్పడ్డారు.
ఇది ఛేదించాలంటే ఇది ఖచ్చితంగా ఏదైనా స్వతంత్ర సంస్థ ఉండాలా, ఏదో ఒక రకంగా ఆల్ జ్యుడిషియల్ పవర్స్ సంస్థ ఉండాలా, లేకపోతే ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలి. అవన్నీ సరే, అవన్నీ లేటర్. ఇప్పుడు నిషేధిత జాబితాలోంచి పోయేది ఎట్లా? మళ్ళీ నీకు నిషేధిత జాబితాలు కొన్ని తీస్తారు, కొన్ని అమ్ముకోవాలి కదా, కొన్ని అమ్ముకోవాలి, కొన్ని కబ్జా చేయాలా, బెదిరియాలా, 30% ఇంకా మొదలు పెడతారు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ భూముల్ని తీసుకొచ్చి నిషేధిత జాబితాలోంచి తీసేస్తే మార్నింగ్ దాసో శ్రవణ్ గారు ట్వీట్ చేశారు, పనిలో పని అధికారులు ఎవరైనా ఉంటే అసలు నిజంగానే గవర్నమెంట్ భూముల్ని సరే మేము తీసేసామని చెప్పి తీసేస్తే లేదు గవర్నమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, ప్రభుత్వ సంస్థల ల్యాండ్స్, కానీ సామాన్య ల్యాండ్స్ 22 పెట్టడం, పేదోళ్ళ ల్యాండ్స్ పెట్టడం, రకరకాల కారణాలు చెప్పి ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చర్చలో, ముఖ్యమంత్రి పెట్టడం, ఇంకా ఏదో ఒక రకంగా బేరాలు సారాలు సాగల. ప్రతి మీకు అర్థమైతే లేదు, నేను బహిరంగంగా చెప్తున్నా, దీని వెనక లక్షల కోట్ల స్కామ్ ఉంది. ఓకే, మేము కొట్లాడుతున్నాం పేదల పట్ల, సామాన్యుల పట్ల, దళితుల పట్ల. ఇంతకు ముందున్న ధోరణేమో ధరణినేమో దళితులతో ఎత్తేసిండు అలా పేర్లు, అనుభవదారు కాస్ పేరు, ఇద్దరేమో మొత్తం వాళ్ళ ఆడిలో 22 పెట్టేసిండు. వాళ్ళు 50-60 సంవత్సరాల క్రితం అసైన్స్ అయినరు, లేకపోతే అప్పుడు సాదా పైన మీద కొనుక్కున్నారు, అప్పుడున్న జమీందారులు కొద్దిగా కాగితం మీద ఇచ్చేసారు. ఎన్నో రకాలుగా 50-60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి దున్నుకుంటారా, చేస్తుంటారా, సేద్యం చేస్తారా, అనుభవజ్ఞ కాలంలో ఉన్నారా, ఇవన్నీ ఉండేది పాపం. అప్పుడున్న రికార్డ్స్ ప్రకారం దళితులు, పేదవాళ్ళు అంత చదువు ఉండేవాళ్ళు కాదు, ఇంత రెవెన్యూ చట్టం ఉండేది కాదు, ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే అన్నట్లు ఐడియల్ అది ఆ ల్యాండ్సే 20,000 కోట్లు. అదేది సంగా మన కూకట్పల్లి ఆ చౌరస్తా మీద ఉంటది, అది మఠం భూములు 540 ఎకరాలు. అది ఎల్లమ్మ బండ ఇంకో నేమ్ కూడా ఉంది దానికి, 340 ఎకరాలు. ఇవాళ రికార్డులు చూస్తే మొత్తం ఇట్లా చెమటలు పడుతున్నది. అమ్మ తెలంగాణ దీని గురించి చేసుకున్నారు అయ్యా మీరు అనుకున్నా. లాస్ట్ టైం ధరణి భూభారతి కంటే ముందు నుంచే అవి వివాదంలో ఉండేది, వాటిని గవర్నమెంట్ అడ్వకేట్స్ కూడా అట్లాంటి నేను చెప్పదలుచుకున్నది అదొకటే కాదు, మొత్తం మీద చూస్తే షాక్ తింటున్నా నేను. ఎట్లా సెల్ డీళ్ల పేర్లు మారుతున్నాయి మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకు ముందేమో బిఎస్ ప్రభుత్వంలో 22,000 డాక్యుమెంట్స్ మారినాయి సార్. బెంచ్కి ఎక్కిండు, ఇప్పుడేమో మొత్తం రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శరత్ గారు చెప్పాలనుకుంటారు, మీకు చెప్పండి. హైకోర్టులో మన హైకోర్టులోనే ఒక జడ్జిగా పనిచేసిన అభినంద్ కుమార్ షావలి గారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినారు, ఏది WP నెంబర్ 18235 ఆఫ్ 2026 అని. వారు 3 ఎకరాల 26 గుంటల భూమిని ఒక సర్వే నెంబర్ 103/45 AA, తర్వాత 1 ఎకరా 4 గుంటలేమో సర్వే నెంబర్ 103/45 E ఇందులో కొన్నాడు. ఈయన భూములను కూడా 22A పెడితే ఈ మధ్య ఆయన రిటైర్ అయిన దాదాపు 1 ఏడాది క్రితం రిటైర్ అయినాడు. ఆయన తన భూములకే రక్షణ లేకుంటే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే జస్టిస్ పుల్లా కార్తిక్ గారు తీర్పునిచ్చినారు, ఈ భూములను పట్టాదారు పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్ మీరు ఎట్లా 22A పెడతారు అని. ఒక్కళ్ళు కాదు, ఇప్పుడు చాలా మంది పీడితులు ఉన్నారు. తర్వాత రెండోది అంటే ఒక గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఏంటంటే ఇట్ కన్సంట్రేట్ వేర్ ది బయింగ్ ఈస్ బై షేర్. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలలో ఎంతెంత ల్యాండ్స్ 22A పడి నాశనం అవుతున్నాయి అనే దానికి మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ లో 19.8%, సంగారెడ్డిలో 16.5, భద్రాద్రి కొత్తగూడెం లోపల 15.1, రంగారెడ్డిలో 14.1, ఖమ్మంలో 14.0. ఇవన్నీ సార్ ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ డిస్కషన్ చేస్తుంటేనే ప్రైవేట్ వ్యక్తులు మెసేజ్ల రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తా ఉన్నారు. సార్ ఈ సమస్య పరిష్కారం కావాలంటే చిత్తశుద్ధి కావాలా. ఫస్ట్ ఫండమెంటల్లీ కోర్టులలో లిటిగేషన్ కేసులను మంత్రి గారు ఏం చెయ్యలేరు. హీ కాంట్ టచ్ దెమ్ ఈవెన్ విత్ ది లాంగెస్ట్ పోల్ ఆల్సో. ఆయన ఏం చేయాలి, కోర్టులలో పెండింగ్ లేని కేసులలో సరే ఏదన్నా అధికార పరంగా చేస్తారేమో. కానీ తర్వాత రెండోది ఏంటంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో సెక్షన్ 4 లో ఒక విషయం ఉంటది, అంటే 10-11 ప్రొవిజన్స్ వరకు రాని భూములు ఏవైనా ఉంటే వాటిని ప్రొసీడింగ్స్ అండర్ ది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆర్ డీమ్ టు హ్యావ్ బీన్ అబేటెడ్ అని ఉంటది. అబేట్మెంట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ అని అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఒకటి ఉంది. అయితే ఏం జరిగింది,
అంటే మనం దాసోజు పర్సనల్ గా తీసుకోవద్దు, వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలు చాలా విషయాలలో పీడితులైనారు. ఇప్పుడు మనం ఈ ముఖ్యమంత్రిని కూడా మనం అంతే సీరియస్ గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే దాన్ని నేను బంగాళాఖాతాలు కలుస్తా అని 3 సంవత్సరాల వరకు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు. అక్కడ కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ విషయంలో కూడా ఏం చేస్తున్నారంటే చాలా చోట్లలో ఎవరైతే అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో డిక్లరేషన్స్ వేసినారో ఇది అబేట్మెంట్ రాగానే మళ్ళీ తహసీల్దార్లను కలెక్టర్లను కట్టుకొని మా భూములు ఇంకా మా పొజిషన్ లోనే ఉన్నాయనే విషయాన్ని ప్రదర్శించి తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటే కాంపిటెంట్ అథారిటీ వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రాపర్టీస్ ఏవైతే ప్రభుత్వపరమైన ఆ ప్రాపర్టీస్ మళ్ళీ టేక్ బ్యాక్ చేసినారు. చాలా ప్రాపర్టీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కూకట్పల్లి ఏరియాలో అంటే మన ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు మన పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, వారి కూతురికి సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్ నేను డీల్ చేస్తున్నా. ఐ నో హౌ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అనేది. అంటే ఇట్లా ఇది అధికారులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సరే ఈ పార్టీలు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సఫర్ కాలేదా? అయినారు సార్ కొంతమంది. అంటే పాలన లేనివాడు ఏదో దాసోజుకి ఇప్పుడు అవకాశం దొరికి ఎమ్మెల్సీ అయినాడు, కానీ ఆయన కూడా నిరాదరణకు గురైనాడు. చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిరాదరణకు గురైనాడు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నిరాదరణకు గురైనాడు. సరే ఇప్పుడు జాక్పాట్ కొట్టాడు, సరే ఎమ్మెల్సీ అయినాడు. దట్ ఇస్ ఏం జాక్పాట్ కాదు, సీనియర్ అడ్వకేట్ జాక్పాట్ అన్న. మీది నాకు ఇచ్చి నాది మీకు ఈరి స్వాప్ చేసుకున్నాం రోజు. ఎగ్జిట్ వేరే డిబేట్ ఉంది నాకు. అయితే విషయం వింటారు. రాకేష్ రెడ్డి గారు ఉండండి, ఒక్క 5 నిమిషాలు ఉండండి. ఒకళ్ళిద్దరు కాలర్స్ తీసుకుందాం. అన్న ఒక 30 సెకండ్. అంటే అసలు ఎవరు మూలంలో పోలేదేమో అని నా బాధ. అంటే పెద్దలు శరత్ గారు అన్న దీని మీద లైట్ వేయాలా. 22A ఏ కారణం చేత వచ్చింది? ఓవర్ నైట్ సడన్ గా ఎందుకు యూనిలేటరల్ గా ఎన్మాస్ పెద్ద సర్వే నెంబర్లన్నీ కూడా 100 ఎకరాల సర్వే నెంబర్లన్నీ కూడా ఎందుకు బ్లాక్ చేయబడ్డాయి? ఎందుకు 22A కింద ప్రొహిబిషన్ లిస్ట్ల కింద ఎందుకు పెట్టినారు అని అంటే, నాకున్న ఇసుమంత చిన్న పరిజ్ఞానంతో ఏంటి అంటే, హైకోర్టు స్పష్టంగా హైడ్రా మీద పెద్ద ఎత్తున ఒక యుద్ధం మొదలుపెట్టింది, ఆయన తీసి పడేయాలా అని చెప్పని. తర్వాత ఆయన ఇమేజ్ బిల్డింగ్ కోసం విపరీతమైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు హైడ్రా హ్యాస్ డన్ గుడ్ అని చెప్పని, అదనిదని చెప్పని. ఇవాళ హైడ్రాను కాపాడడం కోసం, హైడ్రా చర్యలను కాపాడడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక చర్యలలో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్లను ద్వారా ఇవాళ జిల్లాల్లో ఉన్నటువంటి కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కలెక్టర్లందరికీ కూడా ఒక లెటర్ పంపించి, మీరు ఇంతకుముందు ఒక లిస్టు చదివినారు, ఏమని? పొరంబోక్ భూములేమి, ప్రభుత్వ భూములేమి, వక్ఫ్ బోర్డు భూములేమి, టెంపుల్ భూములేమి, అసైన్ భూములేమి, వీటన్నిటి వివరాలు ఇవ్వండి, వీటిలో క్రయ విక్రయాలు ఎక్కడ కూడా జరిగినా కానీ మొదలే మాకు చెప్పండి అని చెప్పని. ఇదంతా కూడా హైకోర్టు, హైడ్రా దాన్ని కాపాడటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇదంతా కూడా మిళితమైనటువంటి ఒక పంచాయతీ. దాన్ని మనం చూడకుండా మనం ఏదో ఇక మనం పూర్తి కోర్టుల హైకోర్టు ముందు ఆర్గ్యూ చేస్తే సమాధానం రాదని నిషేధిత జాబితాను రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వమేనని పొంగులేట్ అంటున్నారు. నేనేమంటున్నాను, ద ప్రాబ్లమ్ దట్ డిడ్ నాట్ అరైజ్, వై ఇస్ ఇట్ అరైజింగ్ నౌ? నేనేమంటున్నా, 22A మీరు పెట్టింది కాదు, నేను పెట్టింది కాదు, పొంగులేటి పెట్టింది కాదు. 22A ఎగ్జిస్టెడ్ ఇన్ 1999 ఇఫ్ ఐ రైట్లీ రిమెంబర్. ఇప్పుడే ఎందుకు వచ్చింది పంచాయతీ? 22A జాబితాలోకి భూములు ఎందుకు వచ్చినాయి చెప్పు నాకు. దానికి మూలం ఏంది అంటే, చాలా మంది దానికి మూలం రంగనాథ్ గారిని హైడ్రా ప్రాబల్యాన్ని కాపాడడం కోసం, హైడ్రా తీసుకుంటున్నట్టు చర్యలకు హేతుబద్ధత కల్పించడం కోసం, దాని ప్రామాణికత పెంచడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని ఆడినటువంటి ఒక పెద్ద దుర్మార్గమైన చర్య ఇది. వాళ్ళు కలెక్టర్ల ఇవాళ ఏమంటున్నాడు ఈయన, Stamps and Registration Department has sent a circular saying that you identify which are all the lands, survey numbers which belong to these 5-6 categories of land అని చెప్పని అడిగిండు. అడగంగానే ఏం చేసినాడు వాడు, మొత్తం కలెక్టర్ అన్నిటిని బ్లాక్లో పెట్టి పడేసినాడు. అందులో ప్రైవేట్ వాడు కొనుక్కున్న భూములు ఉన్నాయి, పర్మిషన్లు తీసుకున్న భూములు ఉన్నాయి, ట్యాక్సులు కట్టిన భూములు ఉన్నాయి, అన్ని భూములు ఉన్నాయి. మొత్తానికి ఇండ్లు అన్ని కూడా మొత్తం ఇవాళ ప్రొహిబిషన్ లిస్టులకు పోయింది. బేసిక్ గా ప్రాబ్లం మొదలైంది హైడ్రాను కాపాడడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం చేసిన తప్పో ఒప్పో అదొక చర్య. దాన్ని వాళ్ళు ఏమైపోయింది, వాళ్ళకు సరిదిద్దుకోవడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారో ఎవరో మొత్తానికి మాత్రం ఇవాళ అధికారుల మీద బాధ్యత వేసేసి వాళ్ళు దాటమిత ధోరణికి పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 22A వై ఇస్ ఇట్ ఇన్వోక్డ్? కలెక్టర్లు ఏం గుడ్డిగుర్రం పడేది తెలివి తక్కువలు కారు కదా. ఒక సర్వే నెంబర్లో 200 ఎకరాలు ఉన్నాయి,
200 ఎకరాల్లో 2000 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. నువ్వు ప్లాట్లు కొనుక్కున్నప్పుడు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే, ట్యాక్సులు కట్టించుకుంది ప్రభుత్వమే, అన్ని రకాల సివిక్ కమ్యూనిటీస్ ఇచ్చింది ప్రభుత్వమే. సడన్ గా వచ్చి నువ్వు ప్రొహిబిటర్ లిస్ట్లో ఎట్లా పెడతావు నువ్వు దాన్ని? మళ్ళీ 30 ఏళ్ళ డాక్యుమెంట్లు పట్టుకరా అంటున్నావు. ఈ ప్రొసీజర్ అంతా కూడా 22A నువ్వు తెచ్చింది కాదు, నేను తెచ్చింది కాదు, చట్టంలో ఉంది ఆల్రెడీ. 22A ఈ భూములు ఎందుకు వచ్చాయన్నది ఇష్యూ. ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇప్పుడు వచ్చింది, ఎందుకు నువ్వు గుండు గుత్త ఎన్మాస్ గా మొత్తం సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఒక భూములన్నింటినీ కూడా దాంట్లో పెట్టి పేద మధ్యతరగతి ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు కలెక్టర్ చుట్టూ తిరగాల, ఎందుకు MRO చుట్టూ తిరగాల? ఇది చర్చ చేయండి అంటే మొత్తం మనం శాస్త్రం అంతా చర్చ చేస్తే సొల్యూషన్ రాదేమని నా బాధ. అంతే. శరతన్న మమ్మల్ని గైడ్ చేస్తే ఒకళ్ళిద్దరు కాలేజ్ పబ్లిక్ ఒపీనియన్ ఇంపార్టెంట్. సుదర్శన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం. ఒక్క నిమిషం శరత్ గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి సుదర్శన్ రెడ్డి గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీ డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలండి. చెప్పండి సార్. 22A ఫస్ట్ టాపిక్ శరత్ సార్కి ఇచ్చినారు. మీరు ఎప్పుడైనా కాలర్స్ ముందు ఇచ్చి తర్వాత మనను పబ్లిక్ అందరినీ మోటివేట్ చేసే వాళ్ళకి ఇవ్వండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 22 ధరణి గురించి మాట్లాడుతూ అంతకు ముందు పట్వారీ వ్యవస్థ ఉన్నది, కానీ వాళ్ళు ఏం చేసినారు, తిప్పి ధరణి రాకముందు కొంచెం మిస్టేక్స్ ఉండొచ్చు చట్టంలో, గవర్నమెంట్ సపోర్ట్ చేయడం కాదు, కానీ పట్వారీ అనే వ్యవస్థలో మొత్తం లోపాలే. భూమి తక్కువ ఉంటది, పేపర్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు కదా సార్, అందులో వాళ్ళకి భూముల గురించి ఏం తెలుసండి ఎక్కువ మటుకు. మా శరత్ సార్ చెప్తున్నాడు, మస్తు చెప్తున్నాడు. శరత్ గారు స్పెషల్ గవర్నమెంట్ లీడర్ గా పనిచేశారు కదా, రెవెన్యూ లీడర్ గా పనిచేసినప్పుడు వన్ సైడ్ మాట్లాడొచ్చు సార్. పటేల్ పట్వారీ వ్యవస్థ హనుమంతరావు సార్ చెప్పినాడు. పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు భూమి పెరగదు, పేపర్లు పెరిగినాయి. అందుకోసమే మీరు ఫస్ట్ డిబేట్ లో ఏం చెప్పినారు, MRO అని చంపినారు అని చెప్పినారు. ఎంత కోపం వస్తే ఒక రైతుకు, ఎంత ఆగ్రహం వస్తే MRO తిరగబడతారండి. ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి డిబేట్ అంతా మీరు సైడ్ ట్రాక్ చేస్తున్నారు. 22A మీద చెప్పమంటే ఎక్కడెక్కడో చట్టాలు చెప్తారండి. అందుకే నేను ఏమంటున్నాను సార్, రిక్వెస్ట్ గా ఈ మాట్లాడే పెద్ద మనుషులు అందరినీ లాస్ట్ ఇవ్వండి. ముఖ్యమైన వ్యక్తులను లాస్ట్ కు మాట్లాడిస్తారు. వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు కదా డిబేట్ లో. ఫస్ట్ కాలర్లను తీసుకోండి 40 minutes, తర్వాత 20 minutes 5 minutes కేటాయించి వాళ్ళని మాట్లాడమండి. మీ సజెషన్ కన్సిడర్ చేస్తాం సుదర్శన్ గారు. బట్ మీరు ఆలోచించే డిబేట్లలో కాలర్లను ఇన్వాల్వ్ చేసేది మేము ఒక్కళ్ళమే, మిగతా వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ చేయరు, ఓన్లీ గెస్ట్లు మాత్రమే. బట్ సార్ మీరు చేస్తున్న దానికి ఎవరైనా చెప్పుదాం అనుకుంటే గంటలు వాళ్ళే కొట్లాడుకుంటే, వాళ్ళు చట్టాలను చదివితే రైట్ ఎక్కడ చదువుతాడండి? రైట్ అంతా చదువుకొని ఉంటే ఈ ప్రాబ్లమే ఉండదు కదా. రైతు తెలివి లేకనే కదా MRO చుట్టూ, ఇప్పుడు ధరణి చుట్టూ టంబు పెట్టమంటే టంబు పెట్టి తిరిగేది. ఇప్పుడు మనల్ని పిలుస్తున్నారు ఆఫీసర్. మీకేమైనా ఇష్యూ ఉందా దీనిలో? సమాధానం చెప్తున్నాము. మీకు 22A ఏమైనా ఇష్యూ ఉందా సుదర్శన్ గారు? నాది సార్ ధరణి కాదు సార్, నాకు 2006 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా చేస్తలేరు. భూమి ఎక్స్టెంట్ ఉంది అని చెప్తున్నారు. భూమి పెరుగుతుందా సార్? డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్ చేసింది ఆఫీసర్లు. ఆర్డీఓ నుంచి ఉన్నది. ఇంతకు ముందు ఆర్డీఓ నుంచి MRO నుంచి 2 కార్డులు వచ్చినాయి. ధరణి వచ్చిన తర్వాత తెలియని వాళ్ళకు ఏడ భూమి ఉంటే వాని ఆధార్ లింక్ చేసి, వాని టంబు లింక్ చేసి వాని ఇంటికి పోస్ట్ లో వచ్చినాయి. శరత్ సార్కి ఇది కనిపిస్తలేదా? ఆయన ఎక్కడెక్కడ 10 చట్టాలు చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం గురించి చర్చించమంటే ఘాట్వాడి గురించి మాట్లాడతారు ఎలాంటి? మనము ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం ఒకసారి. నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి మీకు లాస్ట్ 5 నిమిషాలు ఇవ్వండి. ఫస్ట్ నుంచి అందరి బాధలు వినండి. డిబేట్ లో అందరి బాధలు వింటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ప్రతి చర్చ మీద పెడతారు, ప్రతి చర్చలో మీరు వస్తున్నారు, ప్రతి చర్చలో మీరే టైం తీసుకుంటున్నారు. ఇచ్చిన హాఫ్ అన్ అవర్ 1 hour లో మీదే 40 minutes ఉంటుంది సార్, మీరు చెక్ చేయండి. ఓకే సుదర్శన్ గారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కరీంనగర్ నుంచి సంతోష్ గారు. హలో సంతోష్ గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. భరత్ గారు నమస్కారం అండి. నమస్తే సంతోష్ గారు. శరత్ కుమార్ గారు సార్కి చాలా ధన్యవాదాలండి. సార్ ఇప్పుడు దీనిలో వీళ్ళు మాట్లాడే, ఇప్పుడు గవర్నమెంట్ చేసుకునే ప్రతి చర్య కూడా గవర్నమెంట్ ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసి, గవర్నమెంట్ ఆఫీసర్ల ఇంకే ఉన్న ప్రజల కష్టాలన్నీ వాళ్ళ మీద దోచేసి వీళ్ళు సేఫ్ సైడ్ లో ఉంటారు. ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ చూడండి, మొన్నటిదాకా కాళేశ్వరం నీళ్ళు అయిపోయింది, అది గవర్నమెంట్ ఏది ఇంజనీర్లు అయిన వారేసారు.
ఇప్పుడు అంత ముందుకు ప్రాబ్లం ఉండే, ఇప్పుడు కొత్తగా 22A అన్నారు కదా అండి. ఈ 22A కూడా కలెక్టర్లను ప్లస్ ఎంఆర్ఓలను ఆర్డీఓలను వీళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసే తప్ప దీనిలో పెద్ద ఇది చేసేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ఎందుకు తీసుకొచ్చారు శ్రీనివాస్ రెడ్డి ఇది అంటే, ఇప్పుడు ఉన్నాయన్ని రైతులు కానీ ప్లస్ ఇవి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ కొట్లాడుతున్నారు కదండి. వీటన్నిటి పక్క పెట్టి ఒకటే టాపిక్ మీద కొట్లాడాలి అంటే పెద్ద ఇష్యూ కావాలని చెప్పి 22A అని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే టాపిక్ మాట్లాడుకుంటే మిగతా అన్ని ఈజీ అయిపోతాయి కదా, మాకు ఇవి కూడా కాదు. ఇప్పుడు ఏది కొడంగల్లి అదొకటి పంచాయతీ ఉన్నది, ఏది అదే నష్టపరిహారం కింద ఆలోళ్ళు ఉన్నది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తలేవు కాబట్టి రైతులతో ఈ లోన్లు ఉన్నది, యూరియా దొరుకుతలేవు అనేది ఆ లోన్లు ఉన్నది, ఇప్పుడు కరెంట్ వస్తలేవు అని చెప్పి ఇది ఒకటి ఉన్నది. ఇవన్నీ లోన్ల కంటే ఒకటే లోన్లు పెట్టుకుంటే అందరు దాని మీద కొట్టుకుంటారు కదా. ఎందుకంటే ఈ 22A చాలా మంది సఫర్ అవుతారండి. ఓకే, చాలా మంది అంటే అది మీకు కూడా ఇష్యూ ఉందా? మీకు కూడా ఏమైనా ఇష్యూ ఉందా? నాకు ఇష్యూ లేదండి. ఇప్పుడు ఈ టాపిక్ మొత్తం విన్నా కొద్ది నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నాయి ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ వీణ అందరు దుమ్మెత్తిపోతారు కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అంటే వీళ్ళందరూ ఏడవాలి. ఆయన కాపాడుకోవాలంటే వీళ్ళందరూ ఏడవాలి. వీళ్ళందరూ ఏడతారంటే ఈ 20 జాబితాలకు వెళ్ళి ఇవన్నీ పోవాలంటే రంగనాథ్ ఫామ్లో రావాలి మళ్ళా. ఎందుకంటే నిజాన్ని చెప్తాం చేయాలంటే రంగనాథ్ కావాలని కొట్లాడతారు. అప్పుడు ఓకే రైట్, రంగనాథ్ బయటకు వచ్చారు అనుకోని ఇది 22A అనేది కొంచెం స్లో అవుతుంది. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి రామరాజు గారు ఉన్నారు. హలో రామరాజు గారు. నమస్తే మేడం. ఈ 22A అయినా భూముల సమస్య ఏదైనా రెవెన్యూ బాధ్యత తీసుకొని రెవెన్యూలో ఫస్ట్ నుంచి లోపాలు ఉన్నాయి మేడం. ఆ రెవెన్యూ వ్యవస్థను మార్చకుండా దీన్ని ఒక్కదాన్ని మార్చినంత మాత్రాన పెద్ద ఉపయోగం లేదని నాకున్న అభిప్రాయం మేడం. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కబ్జాలు చేయడం, వాళ్ళు ఇచ్చేయడమే తప్ప అది ఏ గవర్నమెంట్ ఉన్నాయండి. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాయండి, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయండి, రేపు గతంలో ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ సమైక్యాంధ్రంగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎవరైనా సరే ఈ రెవెన్యూ వ్యవస్థను మార్చేదాని కోసం ప్రయత్నం చేయకోకుండా ఇదేదో తీసుకొచ్చేసి ఈ రంగనాథ్ గారిని ఒక ఇష్యూగా పెద్ద తీసుకొచ్చేసి దాన్ని పెద్ద ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ మారకుండా అది ఎట్లా మారుతుంది సార్? భూముల సమస్య తేల్చేదే రెవెన్యూ వ్యవస్థ, అది తేల్చడం లేదు. అక్కడ ఉన్న కాలర్స్ ప్రధానంగా అక్కడ ఉన్న నాయకులందరూ కొంచెం మాట్లాడాల్సింది ఏమే మాట్లాడవలసిందిగా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. మన రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ వ్యవస్థ చిన్నగా ఏమైనా చెప్పగలుగుతారా 1 minute లో? రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన సాధ్యమా? ఆయన అన్నట్టు రెవెన్యూ వ్యవస్థ మారాలంటే ధరణి భూభారత ప్రశ్నకు సమాధానం చెప్పాలా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడున్న నిషేధిత జాబితా 22A భూముల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదనంగా ఎన్ని భూములు 22A లోకి వచ్చినాయి? నువ్వు నిజాయితీగా చెప్పు. అవే భూములు కొనసాగుతున్నాయా? దాని చుట్టే రాజ్యం జరుగుతున్నాయా అని చెప్పాలా? నన్ను అడుగుతున్నావా శరతనా? లేదు దేవేందర్ అడుగుతున్నాను. ఎందుకంటే దేవేందర్ అడుగుతున్నావా? నువ్వు అడిగేటోళ్ళని అడగకుండా పాపం దేవేందర్ రిసెర్చర్ ఆయన, పాపం ఈ దొంగలను భరతం పట్టుకుంటా పాపం ఆయన పేపర్ నడుపుకుంటా ఈ దొంగను ఆ దొంగను పట్టుకుంటున్నాడు. ఆయన ఎందుకు అడుగుతున్నారు? ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పాలా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పాలా? స్టాంప్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలా? సార్ నేను మీ అంతా లైవ్ లో డిబేట్ చేయలేను, సబ్జెక్ట్ మీదనే మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నాకు మీరు రోజు మాట్లాడి మీకు అలవాటు అయిపోయింది. జస్ట్ ఏం లేదు సార్, ఇది ఖచ్చితంగా చేయవచ్చు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి ప్రోబిట్ లోకి వచ్చిందనడానికి కారణం చాలా ఉంది. ఎందుకు? అక్కడ 300 ప్లాట్లు ఇల్లీగల్ గా బై నెంబర్లు వేసి అమ్ముకోవడం జరిగింది అప్పుడు. సో అట్లా ఆ నెంబర్లు బై నెంబర్లు వేసుకున్నారు కాబట్టి ఆపి కూడా వచ్చినాయని చెప్పేసి ఇట్లా అంటే సాధ్యములు ఖచ్చితంగా ఒక 6 నెలలు టార్గెట్ పెట్టుకుంటే వీళ్ళు ఏదైతే ప్రోబిట్ లో పెట్టిన లిస్ట్ ఉందో ఆ లిస్ట్ ని క్లియర్ చేసి ఎవరెవరు అక్రమాలకు పాల్పడినా అవన్నీ కూడా బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ఉద్దేశం కూడా యుఎల్సీలో ఏం జరిగింది, అప్పుడు 1000 గజాల లోపు ఉండాల్సిన జాగా ఎందుకు 1000 గజాల కంటే ఎక్కువ తీసుకున్నారు అనే కొన్ని అంశాలను కూడా చేర్చుకుంటూ అధికారులు వీళ్ళు మొదటగా చాలా హోంవర్క్ చేసిన తర్వాతనే ఈ ప్రోబిటర్ లిస్ట్ అనేది తీసుకొచ్చారు. అందులో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయిన రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచనలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ మూలకు ఏ ప్లాట్ ఉన్నది, ఒక ప్లాట్ ధరనే ఇప్పుడు 10 కోట్లు పలుకుతుంది, ఆ 10 కోట్ల పలుకుతా వాళ్ళు వాటిని ఎందుకు కట్టుకుంటారు, మనకి ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి ఆ ఆలోచనతోనే ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అది పర్సనల్ ఆదాయం పెరుగుతుందా పబ్లిక్ ఆదాయం పెరుగుతుందో తెలియదు. అంటే పబ్లిక్ వస్తుందా గవర్నమెంట్కి వస్తుందా రాదా అనే అంశం కూడా ఇంకా వాళ్ళు డిస్కషన్ లో ఉన్నారు. ప్రైవేట్ పరంగా
పరంగా వస్తే ఫస్ట్ ప్రైవేట్ గా తీసేసుకుందాం, కమిషన్లతో చేసేసుకుందాం అనే కోణంలోనే ఈ ప్రోబిటరీ లిస్ట్ వచ్చింది. లేదంటే బహిర్గతంగా శ్వేతపత్రం లాగా విడుదల చేసి ఇంకో ఇన్ని లక్షల ఎకరాలు ప్రోబిటరీ లిస్ట్ లో ఉంది, మేము ఇందుకు ప్రకటించినాము, ఆఫీసర్లతో మేము లెక్కలతో సహా బయట పెడుతున్న జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో ఎంత ప్లేస్, ఇప్పుడు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మీద నేను చాలా వార్తలు రాస్తాను, అందులో 40% ఓపెన్ స్పేస్ ఉండాలి, అంటే రోడ్లు ప్లేస్ పార్క్ ప్లేస్ ఉండాలి. ఒక్క పార్క్ ప్లేస్ లేదు. ఛానల్ ఓనర్స్ అక్కడ అధ్యక్షులుగా అవుతారు, ఇనానమస్ గా పార్క్ ప్లేస్ రేవంత్ రెడ్డి ప్లేస్ లో అట్లనే వచ్చింది. ఆ రోజు సొసైటీ లేఅవుట్ వేసినప్పుడు ఎట్లా లేఅవుట్ ఇచ్చిండు, ఆ లేఅవుట్ లో ఖాళీ ప్లేసులు ఏంటి, ఎంత ఓపెన్ స్పేస్లు ఉండాలి, అవి ఎందుకు లేకుండా పోయినాయి అనే క్రమంలో కూడా తీసుకొచ్చి అవన్నింటినీ స్క్రూటైజ్ చేసి ఎప్పుడో పెట్టుకున్న రిపోర్ట్ ను ఈ రోజు వాళ్ళు అనుకోకుండా ప్రోబిటరీ లిస్ట్ లో పెట్టేశారు. ఇవన్నీ కూడా పిల్లలకు ల్యాండ్ కారు చౌకగా ఇవ్వడము, దాన్ని రెగ్యులరైజ్ చేయడము, దాని మీద వివాదము, అది కూడా రావడము. చెప్పాలి దేవేందర్, అన్ని వాస్తవాలు చెప్పాలా? ఒకళ్ళిద్దరు కాలర్స్ ఉన్నారు. రైట్, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుండి తిరుపతి రెడ్డి గారు. హలో తిరుపతి రెడ్డి గారు. హలో నమస్తే అండి, చెప్పండి. శరత్ సార్ మాట్లాడాలండి. చెప్పండి శరత్ సార్. నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. అదే సార్, మీరు 71 యాక్ట్ గురించి చెప్తారు, అనుభవ కాలం గురించి. అనుభవ కాలంతో పల్లెటూరు రైతులకు బాగా ఇబ్బందులు ఉంటాయండి, మీరు దాన్ని తప్పు చెప్తారు అండి. అంటే అనుభవదారు కాలం ఉంటే అప్పుడు కేసీఆర్ అన్నాడు కదా, ఇంట్లో కిరాయి ఉంటే సార్ నేను అనుభవించినండి సార్ అది దానికి టెనెన్సీ యాక్ట్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా టెనెన్సీ. అదేనా తిరుపతి రెడ్డి గారి ఉద్దేశం? అదేనా అడుగుతారా సార్? మీరు ఒక్కటేసారి రైతులకు, పేద రైతులకు వచ్చిన హక్కులన్నీ తీసుకున్నారండి. భూమి తీసుకున్నానండి, 10 సంవత్సరాలు దున్నుకున్నాను. నేను 2 వేలు ఇచ్చినాక నాకు ఆ 10 అనుభవం కావాలని నా పేరు పెట్టాడండి. తర్వాత నా అపోజిట్ పర్సన్ తీసుకుపోయి 10 వేలు ఇచ్చినాక నా పేరు కొట్టి మా ఆయన పేరు రాసిందండి. హలో వింటున్నా చెప్పండి. దాంతో బాగా ఇబ్బంది ఉంటాయి శరసారు. అది అంటే పల్లెటూరు బాగా సార్ విషయాలు. అప్పుడు 10 వ్యవస్థ అది ఘోరమైన వ్యవస్థ సార్ అది. సో అంటే అనుభవదారు కాలం ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయంటారు, అంతేనా? బాగా ఇబ్బందులు ఉంటాయండి. కొన్ని లాభాలు ఉంటాయి కానీ తక్కువ, నష్టాలు ఎక్కువ సార్ దాంతో. భరత్ గారు, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ లోపల కొంతకాలము కల్టివేట్ చేసిన తర్వాత టెనెన్సీ వాళ్లకు కొన్ని హక్కులు ప్రొవైడ్ చేసినాం. ఇవన్నీ ఆదర్శ సూత్రాలను ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగం లోపల కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని చట్టాలు ఏర్పరిచినాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్రావు గారు అసైన్ ల్యాండ్స్ యాక్ట్ తీసుకొచ్చినారు. ఎందుకు? భూమి లేని పేద రైతులకు మనం భూములు ఇస్తున్నా కొంతకాలం తర్వాత వాళ్ళు పెట్టుబడి సాయం లేక, పండించలేక వాళ్ళు ఏం చేసినారు, భూస్వాములకు అమ్ముకున్నారు. సో దాన్ని ఏం చేసినారంటే బెంగాల్రావు గారు ఫస్ట్ టైము ఈ భూమిని అమ్మినా కొన్నా పనికి రావు, ఇది ఎవరు కొనకూడదు అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టి, రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ పెట్టి, ఏవైతే భూములు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కలెక్టర్లకు, రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లకు నోటిఫై చేయమన్నారు. అట్లాంటి వ్యవహారాలు జరిగినాయి. ఇప్పుడు అంటే అగ్రేరియన్ రిఫార్మ్స్ వచ్చి పేద రైతాంగానికి న్యాయం చేసేటువంటి వచ్చిన వాటిని భూస్వాములు, కొద్దిగా పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తారు కావచ్చు, కానీ ఎవరైతే రైతుల యొక్క సంక్షేమం కోరుతారో వాళ్ళు ఇట్లాంటి అగ్రేరియన్ రిఫార్మ్స్ అపోజ్ చేస్తారు. ఒక్క నిమిషం అని నేను మాట్లాడి నేను వెళ్ళిపోతా. ఈ రోజు మాది అంటే తెలంగాణ సమైక్య తరపున బాధితులు దాదాపు 30 మంది బాధితులు ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేసినాం. బాధితులు ఇవాళ గోడేంటి, ఈ రోజు తీసుకున్న తీర్మానాలు ఏంటి అనేది ఒక్క నిమిషంలో మీకు చెప్పేస్తాను. నేను మళ్ళీ మా పనిలో పేపర్ పనిలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్లీజ్ ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. ఈ రోజు చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్లతో పాటు, అంటే సబ్ రిజిస్టర్ రిటైర్డ్, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్ రిటైర్డ్ ఆఫీసర్లు ఒక 10-15 మంది వచ్చారు. అలాగే బాధితులు కూడా ఒక 30 మంది వచ్చిన సందర్భంలో విలేజ్ లో గతంలో పట్వారీ సిస్టమ్ ఉన్నప్పుడు కళ్ళ ముందు రికార్డు ఉండేది, బాగుండేది. తర్వాత వచ్చిన దాంట్లోనే రికార్డు ఆన్లైన్ ఎప్పుడైతే పహానీలు ఆన్లైన్ లోకి వచ్చాయో అప్పుడే రికార్డులు మారినాయి అని చెప్పేసి చాలా మంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసింది. పట్వారీ వ్యవస్థనే బెటర్ అన్నారు. పట్వారీ వ్యవస్థలో అంటే ఇప్పుడు ఎవరైతే గ్రామ పంచాయతీలో ఉన్న పీఓలు కానీ లేదంటే ఇంకేమైనా ఆఫీసర్స్ అయినా పెట్టి రెవెన్యూ అధికారి ఉండి ఊళ్ళోనే ఉండాలి రికార్డు. ఒకవేళ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని జమాబందీ చేసి
వెంటనే దాన్ని టైటిల్ క్లియరెన్స్ ఇవ్వాలి. విలేజ్ నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తేనే అది క్లియర్ గా వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే 2 ఎకరాల ల్యాండ్ ఉంటే అతను 3 ఎకరాల రికార్డుకి ఇక్కడ, 3 ఎకరాలు ఉంటే 1 ఎకరానికి ఇక్కడ, దాంతో జమాబందీ లేకపోవడం, హద్దులు గుర్తించకపోవడం తోటి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో అది జమాబందీ చేసి గ్రామంలో రెవెన్యూ అధికారి ఉంటే ఇవన్నీ చాలు అవుతాయని చెప్పేసి అని చాలా సూచనలు రావడం జరిగింది. దీంతో మేము కూడా రైతుల తరపున, అంటే మేమంటే ఆ పార్టీలో భాగంగా, ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూలు చాలా తక్కువ మందికి తెలుస్తుంటే ఇవి రెవెన్యూ సబ్జెక్ట్ ఎక్కువ మందికి తెలియాలనే భాగంలో అందులో ఒక పార్టీగా మారాము. కాబట్టి ఆ 4 ప్రధానమైన అంశాలను ఈ రోజు తీర్మానాలుగా చేయడం జరిగింది. ఒకటి, ఒక జాగ్ రూపంలో ఎవరైతే నాలెడ్జ్ ఉన్న శరత్ సార్ లాంటి వాళ్ళు కానీ, పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు ఎవరు పనిచేసినా ఒక జాగ్ రూపంలో ఏర్పడి ప్రజా సంఘాలన్నింటినీ కొలుచుకొని గ్రామ ప్రజా భూములను కాపాడు, అలాగే రైతులకు సంబంధించిన అంశాలు, రైతు బీమా లాస్ట్ డేట్ అయిపోయింది, దానికి సంబంధించిన ఆ బీమా కంటిన్యూ కావాలంటే మధ్యలో చనిపోయిన వాళ్ళకి లాస్ అవుతుంటారు. అలాగే ఎలినో పరిస్థితుల్లో కూడా వర్షాధార భావ పరిస్థితుల్లో కనీసం అవగాహన కల్పించలేకపోతున్నారు ఆఫీసర్లు, మంత్రులు కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా గ్రామ స్థాయిలో కూడా జేఏసీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది. నెక్స్ట్, ఈ ల్యాండ్ కు సంబంధించిన కమిషన్, ఇప్పుడు రైతు కమిషన్ తో కోదండరెడ్డి గారు ఉన్నారు. కోదండరెడ్డి గారు, భూమి శ్రీనిల్ గారు ఇట్లా చాలా ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ధరణి ఏంటి, భూభారత్కి ఏం రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా అన్ని క్లారిఫికేషన్ చేసి ఇచ్చారు. కానీ ఆ రిపోర్ట్ ఇంతవరకు అమలు చేయట్లేదు. అవన్నీ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు క్రోడీకరించి గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎట్లాగో ప్రభుత్వం డబ్బుల కోసం ఆశపడుతుంది కాబట్టి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు వాళ్ళ సొంత లాభాల కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు సిస్టమ్. కాబట్టి ఒక ల్యాండ్ కమిషన్, రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి కొందరు, ఎల్రా నరసింహారెడ్డి కానీ ఇంకా చాలా మంది చాలా రెవెన్యూ యాక్ట్ లో చాలా యాక్టివ్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎవరైనా ఒకరిని తీసుకొని ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని కూడా మేము చాలా డిమాండ్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ కమిషన్ తో పెద్ద ఎత్తున లాభాలు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాం. తర్వాత అసైన్డ్ ల్యాండ్ కి సంబంధించి మెయిన్ ప్రధానం సార్, ఎందుకంటే లిటిగేషన్ అంతా ఇప్పుడు వస్తున్నాయన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్ తోని చాలా మంది ప్రోబిటర్ లిస్ట్ లో విలేజ్ లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎప్పుడో అసైన్ గవర్నమెంట్ ల్యాండ్ అయినా, అది అసైన్ అయిన తర్వాత కొన్ని సప్లిమెంటరీ చేత రిజిస్టర్ చేస్తారు. ఇంకా మిగతా కొన్ని పరిణామాల మధ్య వాళ్ళకి కొన్ని పట్టాలు అవ్వడం జరిగింది. ఆ పట్టాలు అంటే ధరణి వచ్చిన క్రమంలో అయినా, పాత ఆన్లైన్ క్రమంలో అయినా, ఇప్పుడు మళ్ళీ ప్రోబిటర్లకు వచ్చేసరికి వాళ్ళు అమ్ముకోవాలంటే, నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుక్ ఉంది, ధరణి బుక్ ఉంది, ఇప్పుడు భూభారతిలో కూడా ఆన్లైన్ లో వస్తుంది, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ప్రోబిటర్ అంటున్నారు. ఆ లిస్ట్ కూడా సరిగ్గా ఇప్పుడు అందుబాటులో లేని పరిస్థితి విలేజ్ లో కొనసాగుతుంది. సో వీటన్నింటినీ సమస్య పరిష్కరించాలి అంటే అసైన్డ్ భూములకు సంబంధించి ఏదైతే ఏపీ ప్రభుత్వం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పటికి అసైన్ చేసిన భూములను రెగ్యులరైజ్ చేసి అమ్ముకోవాలని చెప్పిందో ఖచ్చితంగా వాటిని అమ్ముకోవాలి. లేకపోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100,000 ఎకరాలనే అసైన్ దారుల నుంచి తక్కువ ధరకు వడ్డీకి పావు షేర్కు తీసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏదో విధంగా సేమ్ ఏదైతే రికార్డు మార్చుకుంటున్నారో, లేకపోతే లీజ్ పేరుతో పెట్టుకుంటారో అవన్నీ కూడా మార్చేసారు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొన్ని 1000 ఎకరాలు తీసుకుంది. ఆ డాటా కూడా ఉంది. అక్కడ పొజిషన్ లో పోతే వీళ్ళు ఉండరు, అసలైన అసైన్దారులు ఉండరు, ఇప్పుడున్న ఈ లీడర్లే ఉంటారు. సో వాళ్ళకి ఆర్థిక అసమానతలు పెరగకుండా ఉండేందుకు వారికే పట్టా ఇచ్చి వారికే మళ్ళీ భూ బదలాయింపు చేసే హక్కు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నిలదొక్కుంటారు. ఆర్థికంగా ప్రతి పేదవాడు కూడా 1 ఎకరం భూమి ఉన్నా కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశం. రైట్, వరంగల్ నుంచి నెక్స్ట్ కాలర్ రత్నాకర్ ఉన్నారు. హలో రత్నాకర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను రిటైర్ ఎంప్లాయీని. ఓకే. మాకు ఇస్తాన్న హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలే. మా అమ్మాయి పెళ్లికి ఉన్నది, నాకు ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కోవాలి. ఓకే, మీరు పెన్షనరా? ఓకే, పెన్షన్ సార్. నేను సార్ నమస్తే భరత్ సార్. నమస్తే రత్నాకర్ గారు. నేను పెన్షన్ సార్. అది అంటే ఈ టాపిక్ 22A గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ అదే ఉంది. సో పర్లేదు, మీరు చెప్పండి. మీరు ఎట్లా కాల్ చేశారు కాబట్టి. అంటే కాల్ చేస్తున్నారు సార్, మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదా. 35-39 సంవత్సరాలు సర్వీస్ చేసినాము. మొన్న 6,000 కోట్లు క్లియర్ చేశారని చెప్పారు కదా. మాకు ఇంకా రాలేదు సార్. మీకు రాలేదు? ఎప్పుడు రిటైర్ అయినారు మీరు? నేను 2004 ఏప్రిల్ అయినా సార్. 2004 ఏప్రిల్? 24 ఏప్రిలా? 24 ఏప్రిల్ డబ్బులు ఇంకా రాలేదా? రాలేదు సార్. ఏవి రాలేదా? జీపీఎఫ్ ఏది రాలేదా? అవి నా డబ్బులు నాకు వచ్చినాయి. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి సార్. ఎక్కువ అమౌంట్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. ఓకే. మీ డబ్బులు మీకు ఇచ్చడే ఇప్పుడు ఎక్కువ అన్నట్టుంది. మీ డబ్బులు మీకు ఇచ్చడే ఎక్కువ అన్నట్టుంది. ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి చూస్తే మీ డబ్బులు మీకు ఇచ్చడే ఎక్కువ అన్నట్టుంది. మీదనే కాదు, ఆర్టీసీ కార్మికులు కూడా అంతే కదా. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు దాచుకున్నది కూడా అదే ఉంది. మీరు అందుకనే ఫైట్ చేయాలి, ఫ్రీ బీస్ కు వ్యతిరేకంగా ఫైట్ చేయాలి.
చేయకపోతే ఇదే సిచ్యువేషన్ అట్లా కూడా బదనాం చేస్తాను కదా గవర్నమెంట్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వద్దంటాలని చెప్పి బదనాం చేస్తాను కదా మమ్మల్ని. ఓకే 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 ఎస్ నెక్స్ట్ కాలర్. చూస్తున్నా మీ లైవ్ చూస్తున్నా, నా సెల్ టీవీ పనిచేసి మీ లైవ్ చూస్తున్నా. థ్యాంక్ యూ. సో ఇటువంటి అన్ని ప్రోగ్రామ్స్ తీసుకుందాం. నెక్స్ట్ అదే డిబేట్ ఉంది దీని తర్వాత. ఎస్ లాస్ట్ కాలర్ సిరిసిల్ల నుండి శ్రీధర్రావు గారు. చేసుకుంటారా మీరు? ఎస్ ఓకే రైట్, థ్యాంక్ యూ. వెళ్ళేది మీ విజ్ఞప్తి వెళ్ళేది ప్రభుత్వానికి. ఎస్ రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీధర్రావు గారు సిరిసిల్ల నుండి. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు రెవెన్యూ ప్రక్షాళన అని చెప్పేసి ఒకటి అన్నారు కదా మేడం, దాని గురించి చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు 22A గురించి ఒక దరఖాస్తు రైతు తీసుకొని వెళ్తే, ఇప్పుడు నేను ఈ రోజు వేములవాడలో వెళ్ళానండి. వేములవాడలో ఒక ఫ్రెండ్ కు ఇబ్బంది ఉంటే వేములవాడకి వెళ్ళాను. ఫిష్ మార్కెట్ లాగా ఉందండి. ఒక సజెషన్ ఇచ్చే వాళ్ళు లేరు, ఒక పర్సన్ లేడు, ఒక గైడెన్స్ లేదు, అసలు ఏమీ లేదండి. అక్కడ చాలా మంది గుమిగూడి ఉంటున్నారు. ప్రక్షాళన అంటే ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అది పెట్టాలండి. ఓకే, సమాచారం ఇచ్చే వాళ్ళు ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు లేరు. ఒక అప్లికేషన్ రైతు అనే వాళ్ళకి అప్లికేషన్ రాయడం తెలియదు, ఎట్లా రాయాలి తెలియదు. అందులో ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు వస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఇంకో సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వాళ్ళు వస్తారు. ఇదంతా అసలు గందరగోళంగా ఉందండి. ఈ రోజు చూశాను, ఒక 50-100 మంది అది నిండుకొని పోయి ఉన్నారు. అసలు ఎంప్లాయీ ఎవరు, మామూలు రైతు ఎవరు, అంత గందరగోళంగా ఉంది మేడం, గందరగోళంగా ఉంది సార్. ఫస్ట్ ప్రక్షాళన అంటే ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అంతా పెట్టాలి. కనీసం బోర్డ్స్ పెట్టి ఇది రెవెన్యూ, ఇది అని చెప్పేసి ఆ 22A సెక్షన్ పెట్టేసి దానిలో పోయే వాళ్ళు దానిలో పోతారు, దీనిలో పోయే వాళ్ళు దీనిలో పోతారు. అసలు కార్పొరేట్ లెవెల్లో చేస్తామన్నారు. ఆ సిటీలో ఎక్కడైతే డబ్బులు వచ్చే వాటిని చూసుకొని రంగారెడ్డి, మేడ్చలు ఇలాంటి ప్రాంతాలనే డెవలప్ చేశారు కానీ, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాలనే డెవలప్ చేశారు కానీ, రూరల్ ఏరియాలో ఎక్కడ అసలు బోర్డు, కనీసం బోర్డు లేదు, అసలు సమాధానం ఇచ్చే వాళ్ళు లేరు. క్లోజ్ చేద్దాం ఒక 1-2 minutes లో. టాపిక్ క్లోజ్ చేద్దాం. అంటే మనం అనేది ఏంటంటే, ఖచ్చితంగా విలేజ్ స్థాయిలో ఎక్కడ అవగాహన కల్పించే విధంగా లేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎవరో ఒకరు చట్టం, ఇప్పుడు ROR యాక్ట్ 2021 లో తీసుకొచ్చిండ్రు, మళ్ళీ వీళ్ళు భూభారితో మళ్ళీ ఇంకో యాక్ట్ తీసుకొస్తున్నారు. అంటే కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఒక 5 years అధికారులకే అర్థం అవ్వట్లేదు అసలు ఏం చేయాలి. ఈ ప్రాసెస్ అవుతుందా, లేకపోతే మన ఆఫీస్ లో అవుతుందా, అప్పీల్కి వెళ్తున్నామా, ఎక్కడ చేస్తున్నామా అని అసలు కనీసం MRO నుంచి RDOకి వెళ్ళాలంటే ఏ ఫైల్ అయితే వెళ్ళాలి, లేదంటే ఎక్కడ కోర్టుకి వెళ్ళాలనే అంశం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎక్కడ లేదండి. దాన్ని అంతా అవగాహన కల్పించే విధంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తే తప్ప ఇది సాల్వ్ కాదు. భరత్ గారు ఇంకో విషయం అండి. ఇప్పుడు సక్సెషన్ ఫైల్ MRO నుంచి RDOకి వెళ్ళిందండి. RDOలో 4 months నుంచి అక్కడ పెండింగ్ లో పెట్టారండి. వేల ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి. 1000 ఫైల్స్ మండల్ లెవెల్లో 100 ఫైల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో 1000 ఫైల్స్ ఉన్నాయి. ఎందుకు పెట్టారో ఏంటి ఎవరికి అవగాహన లేదు. ఈ మధ్యలో కలెక్టర్ గారు పిలిచి వేరే పనులు చెప్పడము, దాని వల్ల కొన్ని ఇమ్మీడియట్ వర్క్ చేయడం వల్ల వీళ్ళకి సిబ్బంది సరిపోవడం వల్ల, దాని వల్ల కూడా RDO తంబు పెట్టాలంటే అసలు టైం దొరకట్లేదు వాళ్ళకి. వీళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు, అసిస్టెంట్స్ అసలు అలో చేయట్లేదు. మేము అప్లికేషన్ ఇద్దామంటే కూడా అప్పీల్ తీసుకోవట్లేదండి. ఓకే. సో చాలా మంది సజెషన్స్ కూడా ఇచ్చారు కాలర్స్ కూడా. మొత్తానికి 22A ఇప్పుడు సామాన్యుల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి లాస్ట్ 1 weekగా. డెఫినెట్గా మేము కాళేశ్వరం మీద ఎట్లా డిబేట్స్ కంటిన్యూస్గా నడిపామో 22A మీద కూడా కంటిన్యూస్గా ఒక సామాజిక బాధ్యతగా జీ తెలుగు న్యూస్ నడుపుతుంది. సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి ప్రైవేటు భూములు చాలా కాలంగా ఎవరి చేతిలో అయితే అపార్ట్మెంట్లు కూడా, ఇన్ఫ్యాక్ట్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ కూడా చేరిపోయినాయి. వాటన్నిటి కూడా సాధ్యమైన త్వరగా ప్రభుత్వం ఎటువంటి అప్లికేషన్ లేకుండా, తమంతట తాముగా ఎటువంటి ఫీజులు లేకుండా, మధ్య దళారుల ప్రమేయం లేకుండా వీటిని తొలగిస్తుంది.